నమస్కారం. భక్తి చైతన్యం ఛానల్కి స్వాగతం. మన జీవితం మన చేతుల్లోనే ఉంది అంటారు. మరి అలాంటి ఈ హస్త సాముద్రికం దాని యొక్క నిజ అపోహలు, శాస్త్రీయ కోణం, ఆధ్యాత్మిక కోణం, ఈ అన్ని విషయాలు మనకి సవివరంగా వివరించడానికి మన స్టూడియోకి గోపాలకృష్ణ నాయుడు గారు వచ్చారు. ప్రముఖ హస్త సాముద్రిక నిపుణులైన మరి ఈయనను అడిగి మనం ఇంకా చాలా విషయాలు దీని గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. గురుగారు చెప్పండి, అసలు ఈ హస్త సాముద్రికం అనేది శాస్త్రమా, ఆధ్యాత్మికమా, ఎలా చూడాలి? హస్త సాముద్రిక శాస్త్రం అంటే దీన్ని మనం శాస్త్రము, కళ, ఆధ్యాత్మికము, మన జీవితము ఇవన్నీ కలిపి ఉన్నది హస్త సాముద్రికం. ఎందుచేతనంటే హస్తం ఎక్కడుంది? మనతోటే ఉంది. ఎక్కడి నుంచో తీసుకురాలేదు మనం. మన గురించి, మన జీవితము గురించి, మన భవిష్యత్తు గురించి, మన భవిష్యత్తు యొక్క ప్రణాళిక ఎక్కడుంది? మన మెదడులో ఉంది. మన శరీరం యొక్క అభివృద్ధి ఎక్కడుంది? మన జీన్స్లో ఉంది. ఇవన్నీ కూడా మనం పుట్టుకతోటి తల్లి గర్భంలో 9 నెలల 9 రోజులు అభివృద్ధి చెందుతున్నప్పుడే ఏర్పడినటువంటి కొన్ని సంకేతాలు ఇవి హస్త సాముద్రికం. ఈ సంకేతాలు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి పోల్చబడవు. ఎవరి జీవితం వారిది. మన జీవితము కర్మగతమైనటువంటి అంశాలతోటి ముడిపడి ఉంటుంది. ఇది ఆధ్యాత్మికం. కర్మ. మన కర్మకు మనమే కర్తలము. తల్లిదండ్రులు కానీ, భగవంతుడు కానీ, ఇంకా వేరే వాళ్ళు, మన తోబుట్టువులు కానీ, మన స్నేహితులు కానీ ఎవరూ కాదు. మన కర్మకు మనమే కర్తలము. అయితే మన కర్మగతమైనటువంటి అంశాలు తెలుసుకోవటానికి ఆధారం ఎక్కడుంది అని మనం ప్రశ్నించుకున్నప్పుడు మానవుడు పుట్టిన క్షణం తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంలో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం మిగిలినటువంటి ఏ శాస్త్రము అభివృద్ధి చెందన కాలంలోనే తన గురించి తాను తెలుసుకోవడానికి ఆధారం ఏమిటని వెతుక్కున్నప్పుడు ఎక్కడో వెతకూడదు, మన దగ్గరే ఉంది. అదే అరచేయి. అంటే అరచేతిలో విలక్షణమైనటువంటి కొన్ని గుర్తులు, రేఖలు, ముద్రలు ఇవన్నిటినీ పరిశీలించినప్పుడు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి వీటిలో వ్యత్యాసం కనిపించింది. ఆ వ్యత్యాసాన్ని ఆధారంగా తీసుకుని ఎటువంటి గుర్తు కలిగితే ఆ వ్యక్తి ఏ లక్షణాలని ప్రస్ఫుటంగా బహిర్గతం చేస్తున్నాడు, ఏ రేఖ ఎలా ఉంటే అతనిలో సామర్థ్యాలు ఎలా ఉంటున్నాయి గమనించి దాన్ని కోయిన్సెట్ చేస్తూ తదుపరి తరానికి మనం ఈ లక్షణాలని, ఈ శాస్త్రాన్ని అందించినటువంటిదే సాముద్రిక శాస్త్రం. అంచేత దీన్ని తెలుసుకోవటం ద్వారా మనం చాలా విషయాలని మన గురించి అవగాహన చేసుకోవచ్చు. ఇది మన కర్మగతమైనటువంటి అంశము. మన జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎక్కడ ప్రారంభమవుతుందో మనకు తెలియదు గనక, ఇదంతా ప్రకృతిలో మిళితమై ఉంది గనక, ప్రకృతి అంటే భగవంతుడు గనక భగవంతుడిని మనం నమ్మాలి, ప్రకృతిని నమ్మాలి, మనల్ని మనం నమ్ముకోవాలి, మన కర్మను మనం అనుసరించాలి, మన భవిష్యత్తును మనం నిర్మించుకోవాలి. ఈ సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప మనలో ఏదైనా అభివృద్ధి కారకమైనటువంటి అంశం కనిపించినప్పుడు అది ఈ చేతిలో ఉంటే అలా అయిపోతుందని కాదు. ఆ చేతిలో ఉన్నటువంటి అంశాన్ని మనము ప్రయత్నంతో అభివృద్ధి చేసుకోవడానికి సాధన చేయాలి. లేదా ఏదైనా ఆటంకము, అవరోధము మనం గమనించినప్పుడు మన ప్రయత్నంతోటి, సాధనతోటి అవరోధాలను ఎలా అధిగమించాలి తెలుసుకునేటట్టు మనకు చేస్తుంది ఈ శాస్త్రం. అంటే మీరు చక్కగా బయటకు వెళ్ళి అందంగా కనిపించాలి అని మీ ముఖ వచ్చస్సుని పెంచుకోవడానికి ఏదైనా చేసుకోవాలనుకుంటే మీరు అద్దాన్ని చూస్తారు. అద్దం వచ్చి మిమ్మల్ని తయారు చేయదు. అద్దం చెప్తుంది మీ ముఖ కవళికలు, లక్షణాలు ఎలా ఉన్నాయి, దాన్ని మీరు ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి చూపిస్తుంది. ఈ శాస్త్రం కూడా అంతే. అంచేత మన గురించి మనం తెలుసుకుని మన భవిష్యత్తుని నిర్మాణం చేసుకోవడానికి ఇదొక సాధనం. ఇక్కడ దీని మీద ఇంకొకళ్ళు వేరే వాళ్ళ ప్రభావం ఉంటుందని భయపెట్టడం, మనలో ఉండేటువంటి లేని వాటిని కల్పించడం అనేటువంటిది శాస్త్రం చేయదు. మనలో ఉన్నటువంటి విషయాల్ని తెలియజేస్తుంది. దాన్ని ఎలా సరి చేసుకోవాలి, మీరు ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఆటంకాలను ఎలా అధిగమించాలి, అవన్నీ మళ్ళీ వ్యక్తిగతం. మిమ్మల్ని మీరే మలుచుకోవాలి. అంతే తప్ప దీనికి
ఆ భగవంతుడు కానీ, మనల్ని పుట్టించిన తల్లిదండ్రులు కానీ, మన సహాధ్యాయులు కానీ వీళ్ళెవళ్ళు కారణం కాదు. మన కర్మకు మనమే కర్తలము. అంచేత మన కర్మను మనం ప్రారబ్ధం నుంచి వచ్చిన దాన్ని అనుభవించాలి. ఇప్పుడు మనం చేసే కర్మల్ని సరిచేసుకోవచ్చు. దీని ఆధారంగా మన భవిష్యత్తుని మనం నిర్మాణం చేసుకోవచ్చు. దానికి ఉదాహరణ ఏమిటంటే, మీరు ఏ శాస్త్రంలో మీకు ప్రావీణ్యత కలగాలని మీకు కోరిక ఉందో, అది మీకు ఉపయోగపడుతుందో లేదో ఈ శాస్త్రం వస్తుందో రాదో ఈ చేయి చెప్తుంది. చేతిలో కొన్ని గుర్తులు చెప్తాయి. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు భవిష్యత్తులో మీరు ఆ రంగంలో అభివృద్ధిలోకి వెళ్తారు. అంటే ప్రారబ్ధంలో మనం ఏ రకమైనటువంటి ఫలితాలని పొందటానికి అనువుగా మన శరీర మనస్సు బుద్ధి నిర్మాణాలు ఉన్నాయో ఇది చెప్తుంది. ఇప్పుడు ప్రస్తుతంలో మనం వాటిని అనుసరించాలి. అప్పుడు ఏమవుతుంది, భవిష్యత్తు నిర్మించబడుతుంది. అంతే కదా. ఇప్పుడు మీరు ఓ మ్యాథ్స్ చదవాలనేటువంటి సంకల్పం ఉంది. అది మ్యాథ్స్కి మీకు అనుకూలంగా ఉందా లేదా అని చేయి చెప్తుంది. అప్పుడు దాంట్లో ప్రవేశించి మీరు కృషి చేసినప్పుడు దాంట్లో ప్రొఫెసర్ అవుతారు. అలాగే ఒక యాక్టర్ అవ్వాలని ఉందనుకోండి, మీ చెయ్యి అనువుగా ఉందో లేదో చెప్తుంది. ఆ దాంట్లో మీరు ప్రవేశించి మీ అనుభవంతో దాన్ని ఇంకా పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు అభివృద్ధి చెందుతారు. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, అందరి హస్తరేఖలు ఒకేలా ఉండవు అని. నాకు డౌట్ వచ్చింది అప్పుడు, మధ్యలో మిమ్మల్ని ఆపడం ఎందుకని నేను ఇప్పుడు అడుగుతున్నా. ఇప్పుడు ట్విన్స్ అంటాం కదా, వాళ్ళిద్దరూ ఒకేలా ఉంటారు, మరి ఇవి కూడా ఒకేలా ఉంటాయా? ఉండవు. ఓకే, ఎందుకని? ఈ సృష్టిలో ఇప్పుడు పుట్టిన వాళ్ళే కాదు, రామాయణ కాలం అంత భారత కాలం అంతకు ముందు నుంచి కూడా ఈ సృష్టిలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా, అంటే వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం, మనుషులు ఇవాళ 840 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. మన భారతదేశంలో 140 కోట్లు ఉన్నారు. దీంట్లో ట్విన్స్ ఉంటారు, ట్రిప్లెట్స్ కూడా ఉంటారు. అంటే ముగ్గురు ఒకేసారి పుడతారు. ఒకేసారి అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే రాంగ్. ఎందుచేతనంటే ఒకేసారి అంటే రారు. అలాగే బీజము తల్లి గర్భంలో ఏర్పడినప్పుడు కూడా అది ఒకే బీజము 2 కావచ్చు, లేదా 2 బీజాలు కలయిక జరగవచ్చు. ట్విన్స్ ఇద్దరు కూడా ఎవరి కర్మ వాళ్ళది. ఈవెన్ దో ట్విన్స్ ఒకేసారి ఒకే గర్భంలో పుట్టినా వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు మగవాళ్ళు అవ్వచ్చు, ఇద్దరు ఆడవాళ్ళు అవ్వచ్చు, లేదా ఒకళ్ళు మగ ఆడవచ్చు. ఈవెన్ ఆపరేషన్ చేసినా ఫస్ట్ ఒకరిని తీసి తర్వాత ఇంకొకరిని తీస్తారు. అయితే ఈ తీయటం దగ్గర టైం దగ్గర ఇది ఆధారపడి లేదు. కర్మ అనేటువంటిది ముందు చెప్పాను నేను. ఈ కర్మ అనేటువంటిది తల్లి గర్భంలో ప్రవేశిస్తున్నప్పుడే ఫిక్స్ అయిపోయింది. ఆ పుట్టిన తర్వాత ఈ వ్యక్తి ఎలా తయారవ్వాలి అంటే, పుట్టిన ఆడవ్వాలా మగవ్వాలా? ఆడైతే ఆమె యాక్టర్ అవ్వాలా లేకపోతే డాక్టర్ అవ్వాలా? ఈ అబ్బాయి అయితే ఇతను పోలీస్ ఆఫీసర్ అవ్వాలా, మిలిటరీ ఆఫీసర్ అవ్వాలా, లేకపోతే ఇంకొక పండితుడు అవ్వాలా? ఎన్నాటికి తగినటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగానే ఈ శరీర నిర్మాణము, ఈ బుద్ధి ఏర్పడతాయి. అవి మన అరచేతిలో రేఖల రూపంలో ప్రస్ఫుటమవుతాయి. శరీరము ఒక రేఖ, బుద్ధి ఒక రేఖ, హృదయం ఒక రేఖ, యోగము ఒక రేఖ, విచక్షణ అనేటువంటిది అరచేతి యొక్క స్వరూప స్వభావాలను బట్టి మనకి 5 అంశాలు మన జీవితం మీద ప్రభావం చూపెడతా ఉంటాయి. అంటే మనం ఏ పని చేసినా సరే, ఏ వృత్తి వ్యాపారాలు చేసినా, ఏ ఉద్యోగ వ్యవహారాలు చక్కబెట్టినా ఆ వ్యక్తిలో దానికి సంబంధించినటువంటి శారీర నిర్మాణం కావాలి, దానికి సంబంధించినటువంటి ఆలోచన జ్ఞానం కావాలి. బుద్ధి, శరీరము, బుద్ధి. అయితే ఆ పని మీద మనం మనసు హృదయం పెట్టి చేస్తున్నామా లేదా, అంటే ఆ వ్యక్తులతోటి మనం రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాము, అంటే మరి కొంతమందితోటి కలిసి చేయాలి కదా మనం. చదువు కానీ, లేకపోతే ఉద్యోగం కానీ, లేదా సంసారము కానీ, కొంతమంది వ్యక్తుల కలయికతోటి చేస్తాము. హృదయం ఎలా చెప్తోంది, ఈ మూడిటిని అంచనా వేస్తూ మనం యోగము అనేటువంటిది ఉంటుంది. ఇది మన పరిధిలో లేదు. మన యోగము అంటే ఆ యోగాన్ని తెలియజేసేటువంటిది ఒక రేఖ, యోగరేఖ. ఈ 4టిని మిళితం చేస్తూ మనము మన శరీరాన్ని, మన బుద్ధిని, మన హృదయాన్ని, మన యోగాన్ని సరిగా మనం సమన్వయం చేసుకుని మనం నడుస్తున్నామా లేదా అనేటువంటిది విచక్షణ చెప్తుంది. ఈ విచక్షణ
ఈ అరచేతి యొక్క స్వరూపము, స్వభావము, మృదుత్వము, వేళ్ళు, గోళ్ళు, వేళ్ళ మీద ఖాళీలు, ఈ అన్నిటినీ మనం సమన్వయం చేసి చూసినప్పుడు విచక్షణ మనకు తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తి ఎంతో ఉన్నతమైన విద్యావంతుడు అవ్వచ్చు, అనేక కోట్లు డబ్బు ఉండొచ్చు, అతనికి ఫ్యామిలీ, సంసారము అన్నీ ఉండొచ్చు. విచక్షణా జ్ఞానము సరిగా లేకపోతే అతను తనకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను కానీ, డబ్బును కానీ, అధికారాన్ని కానీ, తన యొక్క నాలెడ్జ్ని కానీ సరి అయిన పాళల్లో వినియోగించడు. విచక్షణ కోల్పోయినప్పుడు అంటే మనం అక్కడ తప్పులు చేస్తూ, కొన్ని చేయకూడని పనులు చేస్తూ, తన కోరిక మేరకు చేస్తూ, అప్పుడు కర్మలని పాపకర్మలుగా మారిపోతూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు. ఎంత పెద్ద రాజు అవుతాడు, కానీ వాడికి విచక్షణ జ్ఞానం లేదనుకోండి, తను నేను చెప్పిందే కరెక్ట్ అంటూ ఉంటాడు, అందరినీ నిర్జించుకుంటూ పోతూ ఉంటాడు. ఒకడు చిన్న స్థాయిలో ఉంటాడు, విచక్షణ జ్ఞానం ఉండి తను ఏ పాత్రలో ఉన్నాడు, ఏ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్న అన్నిటినీ చక్కగా సమన్వయం చేసుకుంటూ వెళ్తాడు. అంటే మనం ఇలా చెప్పుకుంటూ పోతే మళ్ళీ అది ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఇది శాస్త్రము, వేదాంతము, కర్మ అన్నిటినీ మిళితం చేసి ఉంటుంది. మన జీవితం అంటే అంతే కదా. ఒక మనిషి అంటే సైన్స్ని నమ్మాలి, మన ఆహారాన్ని తీసుకోవాలి, శరీరాన్ని తీసుకోవాలి, పోషించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వైద్యశాస్త్రాన్ని నమ్మాలి, మన తెలివితేటలను ప్రయోగించాలి, ఇతరులతో సంఘంతో చక్కగా మనం బ్రతకాలి, భగవంతుడిని నమ్మాలి, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి, నలుగురికి మంచి చేయాలి, సామాజిక సేవ చేయాలి. ఇవన్నీ కూడా మనతో ముడిపడి ఉన్నాయి కదా. ఆ ముడిపడిన ఉన్న అన్ని అంశాలని అరచేయి ప్రతిబింబిస్తుంది. ఇంచేత హస్త సాముద్రిక శాస్త్రం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు అరచేయి ఉందిగా, ప్రతి ఒక్కరికి అరచేయి ఉంది కదా. అరచేతిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి కదా, విలక్షణంగా ఉన్నాయి. మన జీవితానికి ఆధారమే ఇది. మీరు ఆధార్ తీసుకుంటారా? ఆధార్ తీసుకున్నప్పుడు ఈ వేల ముద్రలు వేస్తారు, 10 వేళ్ల ముద్రలు వేస్తారు. అంటే 10 వేళ్ల ముద్రలు మనకి భగవంతుడు కల్పించినటువంటి ఒక సంకేతము. ఆధార్ వేసేసాం, మనకు నెంబర్ వచ్చేసింది, చక్కగా మీరు మీ పేరు అన్నీ సబ్మిట్ చేశారు. కొంతకాలం తర్వాత మీ పేరులో అక్షరం ఏదైనా తేడా, అంటే ఆ సబ్మిట్ చేయటంలో కొంచెం స్పీడ్గా చేయటంలో మిస్టేక్ చేసామనుకోండి, అప్పుడు మనం సరి చేసుకోవచ్చు. మీ పేరులో అక్షరాన్ని సరి చేసుకోవచ్చు. కొంతమంది సందర్భంలో, అంటే ఎప్పుడో ఆధార్ వచ్చిన 20 ఏళ్ళ క్రితం హడావుడాడుగా ఏదో తారీఖు, సంవత్సరం, ఏజ్ వేసేసారు. ఆ తర్వాత ఏం చేశారు, మీ బర్త్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే మీ స్కూలు 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ తీసుకుని ఆ డేట్ ఆఫ్ బర్త్ని కరెక్షన్ చేసుకున్నారు. అంటే మన పేరుని కరెక్షన్ చేసుకోవచ్చు, మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని కరెక్షన్ చేసుకోవచ్చు. కొంతమంది అడ్రస్ మారుతూ ఉంటారు, ఈ అడ్రస్ని మార్పు చేసుకోవచ్చు. కానీ వేలిముద్ర ఎవరైనా మార్పు చేశారా? కుదురుతుందా? కుదరదు. అంచేత ఆధారం ఇది. మన అరచేతిలో ఉండేటువంటి ఈ ముద్ర ఏదైతే ఉందో, ఇది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఒక ఐడెంటిటీ. ఇది మన దేశానికే కాదు, ప్రపంచం మొత్తం మీద, ఈ కాలానికే కాదు, ఇంతకు ముందు కాలంలోనూ తరువాతి కాలంలో కూడా పుట్టేటువంటి ప్రతి వ్యక్తికి ఇది కాలము నిర్ణయించేటువంటి, అంటే కాలము అంటే భగవంతుడు, కాలము నిర్ణయించేటువంటిది ఒక గుర్తు, ఐడెంటిటీ. విశ్వంలో మన ఐడెంటిటీ అండి ఇది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేశం వెళ్ళినా సరే ఇదే ఐడెంటిటీ. మీ పేరు కాదు, మాధవి అనే పేరు చాలామందికి ఉండొచ్చు, మీ తారీఖు పుట్టిన తేదీ చాలామందికి అదే రోజు పుట్టచ్చు. ఎందుచేతనంటే సైన్స్ ప్రకారం చెప్పినా, ఇప్పుడు సామాజికంగా చూసిన సెకండ్కి 70 మంది పుడుతున్నారు ప్రపంచంలో. ఈ 70 మంది ఒకలాగే ఉంటారా? ఆ సెకండ్లో పుట్టిన వాళ్ళు ఉండరుగా. అంచేత మన యొక్క భవిష్యత్తు గురించి తెలియజెప్పేటువంటిది ఇది ఖచ్చితమైనటువంటి శాస్త్రం. అయితే ఇది కొంచెం క్లిష్టమైనటువంటిది కూడా అర్థం చేసుకోవడానికి, చెప్పడానికి. కానీ మామూలుగా భౌతికంగా మీరు మీ ఆరోగ్యం చక్కగా ఉండాలనుకోండి, చిన్నప్పటి నుంచి ఆరోగ్యం చక్కగా ఉండాలి, మీరు చక్కగా అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు ఏ మందులు అక్కర్లేకుండా సహజంగా, ప్రకృతి సహజంగా దొరికేటువంటి, ప్రకృతిలో మనకు దొరికేటువంటి ఆహార పదార్థాలు, నియమాలు, టైములు అవి పాటిస్తూ శారీరక దారుఢ్యం కోసం మీరు యోగా ప్రాక్టీస్ చేసి
మీరు 100 సంవత్సరాలు కూడా ఏ రకమైన మెడిసిన్ వాడక్కలేకుండా జీవించవచ్చు. అవునా? ఖచ్చితం అది. ఎందుకంటే అలా సాధన చేసిన వాళ్ళు ఉన్నారు, నా కుటుంబంలో ఉన్నారు, నేనున్నాను కూడా. అదేవిధంగా మీ గురించి మీరు తెలుసుకోగలిగితే ఓవర్ యాంబిషన్కి వెళ్ళిపోకుండా, ఎక్కువ కోరికలు కోరుకోకుండా, మన సామర్థ్యం ఎంత ఉందో ఉన్న దాంట్లో దానికి తగిన విధంగా మనం మన జీవితాన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంకా అవరోధం ఎక్కడుంటుంది? ఆనందమే కదా తర్వాత అంతాను. అంటే మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి? సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి. సుఖము, సంతోషము, ఆనందము 3 పాయింట్స్ చూసుకోండి. సుఖము అంటే కంఫర్ట్, అంటే ఉండటంలోనూ, తినటంలోనూ, మన బట్టల్లోనూ, వ్యవహారంలో సుఖం ఉండాలి. సంతోషం అంటే ఎప్పుడైతే సుఖంగా ఉండి మన ఇతరులతోటి మన సంబంధ బాంధవ్యాలు చక్కగా నెరుపుకున్నప్పుడు సంతోషంగా ఉంటాం. ఈ 2 ఉన్నప్పుడు ఫైనల్గా బ్లిస్, ఆనందం. ఆనందమైన ఆత్మగతమైనటువంటిది. ఈ శరీరము అన్ని అవయవాలు, అన్ని వ్యవస్థలు, అన్ని కాలాల్లోనూ చక్కగా నడిచినప్పుడు ఇది ఆత్మతోటి లింక్ పడి ఉంటుంది కనుక ఆనందం వస్తుంది. ఫైనల్గా మనకు కావాల్సింది ఆనందం. అంటే దీని డబ్బుతోటి వస్తుందా, చదువుతోటి వస్తుందా, పదవితోటి వస్తుందా, మనం చేసే వృత్తితోటి వస్తుందా అంటే ఇవన్నీ ఎక్స్టర్నల్ మనం కల్పించుకున్నటువంటివి. ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన సమయానికి ఏదో కొంత అప్పుడు దొరికింది తిన్నారు. బట్టలేమీ పెద్దగా అలంకరణ చేసుకోలేదు. పెద్ద పెద్ద భవంతుల్లో లేరు. ఏదో గుహల్లో ఉన్నారు ఆయన. మరి ఆయన ఆనందంగా లేరా? ఉన్నారు. అలాగే ఇంకా అంతగా పెద్దవాళ్ళు చూసినప్పుడు టాటా, రతన్ టాటా లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన సింగిల్గా ఉంటూ ఆయన సమాజానికి ఉపయోగపడేటువంటి అనేక సంస్థల్ని స్థాపిస్తూ ఎప్పుడు కూడా సేవ చేస్తూ జీవితాన్ని హ్యాపీగా గడిపారు. అంటే ఆయనకుండే సామర్థ్యం ఏంటో ఆయన తెలుసుకున్నాడు. నేను వీటిని పెట్టగలను, వీటిని చేయగలను, ఇంతమందిని నేను కలిపి ఒక చోట వాళ్ళందరినీ ఒక క్రమ పద్ధతిలో నేను మెయింటైన్ చేయగలను, వీళ్ళకి ఈ సంస్థల్ని నేను అందివ్వగలను అనేటువంటి సామర్థ్యాన్ని ఆయన గుర్తించుకున్నాడు. అంటే ఎవరికి వాళ్ళు మనం తెలుస్తుంది. అంటే తెలిసినా సరే ఇప్పుడు ఎందుకు మనం ఈ అసంతృప్తికి లోనవుతున్నాము? మెయిన్గా నేను గత 52 సంవత్సరాల నుంచి ఈ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నాను. చాలామందిని పరిశీలించా. ఆ 50 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ మనుషుల యొక్క మానసిక స్థితిలో చాలా వ్యత్యాసం వచ్చేసింది. ఎందుచేతనంటే కోరిక పెరిగిపోవటం వలన. అంటే మన సామర్థ్యానికి మించి కోరుకున్నామనుకోండి, సామర్థ్యం ఎంత ఉందో చెప్తుంది ఇది. సామర్థ్యానికి మించి కోరుకున్నామనుకోండి ఏమవుతాం? ఫెయిల్ అవుతాం అక్కడ. అంతే కదా? అలాగే మనం ఇతరులతోటి మనం సంబంధ బాంధవ్యాలు చేసినప్పుడు అహంకారాన్ని ప్రదర్శించామనుకోండి, మనం బెడిసి కొడతాయి. అది ఇప్పుడు తయారైంది. ఇంచేతనంటే మనం ఒకళ్ళు అవగాహన చేసుకోవటం, ఈ అవగాహన లోపం, ఇవన్నీ దీంట్లో కనబడతాయి. మన ఆలోచన, తెలివితేటలు, హృదయము, యోగము. కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఉంటుంది. విపరీత యోగం ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైన శ్రమ చేయకపోయినా సరే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిన తర్వాత దాన్ని నిలబెట్టుకుని తన స్థాయిని తెలుసుకోగలిగితే వాళ్ళు చక్కగా ఉంటారు. లేనప్పుడు ఏమవుద్ది? మళ్ళీ పల్టీలు కొడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకు అరచేతిలో తెలుస్తాయి. ప్రతిదీ కూడా మన జీవితానికి సంబంధించింది. ప్రతిదీ ఇందులో తెలుస్తుంది అని చెప్తున్నారు. ఓకే, మనిషి పుట్టినప్పుడే ఇది వస్తుంది. సో ఈ హస్త సాముద్రికం మీ చేతిలోనే ఉంది, మీ భవిష్యత్తు మీరే చూసుకోగలరు అన్నది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే అసలు ఈ హస్త సాముద్రికం అనేది ఫస్ట్ ఎవరు కనుగొన్నారు, ఎలా, ఎప్పుడు, ఏ దేశంలో, ఇవన్నీ ఏమైనా చెప్పగలరా? ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నటువంటిది సాముద్రికం, సనాతనం. మనం సనాతనం అనేటువంటి పదం వాడతాం. మన ధర్మం సనాతనం. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏమో కృతయుగంలో స్టార్ట్ అయింది. కృతయుగం అంటే మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ద్వాపర యుగం, దానికి ముందు త్రేతాయుగం, దానికి ముందు సత్యయుగం, అదానే కృతయుగం అంటాం. అంటే మనిషి ఆలోచన పరిధి పెరుగుతున్నప్పుడే కృతయుగం ఉంది. దానికంటే ముందు ఇంకా మనిషి ఉన్నాడు కదా. అంటే ధర్మాన్ని ఆచరించడానికి ముందే మనిషి ఉన్నాడు. అంటే అప్పుడు కొన్ని పనులు చేస్తూ ఉండేవాడు.
పుట్టిన ప్రతివాడు అందరూ ఒకేలా ఉండరుగా. ఒకడు వ్యవసాయం చేసేవాడు, ఒకడు ఏదో వృత్తి చేసేవాడు, ఒకడేదో అందరికీ ఆనందాన్ని కలిగించాలని ఒక కళని ప్రదర్శించేవాడు. ఇలా చేస్తున్నప్పుడు వీడిలో ఈ కళ ఎందుకుంది, వీళ్ళలో ఈ ధైర్యంగా యుద్ధానికి వెళ్ళేవాడు, ఒకళ్ళు జంతువుల్ని అన్ని మచ్చిక చేసేవాడు, వీళ్ళలో ఈ ధైర్యం ఎలా ఉంది, ఇతనిలో ఈ మచ్చిక చేసేటువంటి స్వభావం ఎలా ఉంది, ఇతనిలో వ్యవసాయం చేసేటువంటి లక్షణం ఏముంది అని ఇవి ఎలా తెలుసుకుంటాము అంటే శరీర నిర్మాణంలో అది కనబడలే. అంటే శరీరంలో నిర్మాణంలో కనపడినటువంటిది మన బుద్ధిలో ఉంటుంది. ఈ బుద్ధిలో ఉన్నటువంటిది ఏదైనా సరే బుద్ధి విశేషం వలన ఒక పని చెయ్యాలని, ఒక కర్మ చేయాలని అనిపించినప్పుడు, అంటే ఒక రచన చెయ్యాలి, ఒక కట్లు కొట్టాలి, ఒక శిల్పం చెక్కాలి, ఒక ఆపరేషన్ చేయాలి, వ్యవసాయం చెయ్యాలి, ఏదైనా సరే పని చెయ్యాలి అనుకున్నప్పుడు మన శరీరంలో మన మెదడు తప్ప ఇంకొక అవయవం ఏది పనిచేస్తుంది? అరచేయి. అంటే మెదడులో ఏ సంకేతం వస్తే ఒక కుండ తయారు చేయాలి ఆలోచన వచ్చింది, ఆ కుండకి ఏ మట్టిలో ఏం తేవాలి, ఆ కుండని ఎలా మలచాలి, అరచేయి చేస్తుంది. అతని మెదడులో ఉన్నటువంటి ఓ చిత్రం గీయాలి, బొమ్మ, మీ చిత్రం గీయాలి, నేను మీ చిత్రాన్ని నేను చూశాను, మీ ఫేస్ చూశాను, మెదడులో ముద్రించుకుంది, దాన్ని ఎలా మలచాలి అనేటువంటి గీతలు ఎలా గీయాలనేటువంటిది అరచేయి చేస్తుంది. ప్రతి వృత్తి, వ్యాపార, వ్యవహార అన్నీ కూడా మెదడులోంచి వస్తున్నాయి, అరచేయి చేస్తుంది. సో దెర్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ పామ్. ఓకే, అరచేతిలో ఈ ఆర్ట్ అనేటువంటిది ఎలా వచ్చింది? ఈ సంగీతం, నృత్యం చేస్తున్నాడు ఒకళ్ళు, ఈ నృత్యం చేసే వాళ్ళందరినీ పరిశీలించారు. చూస్తే అరచేతి స్వభావంలో మృదువుగా ఉంది, చెయ్యి కోమలంగా ఉంది, ఒక తమలపాకులాగా కోలగా ఉంది, సున్నితంగా ఉంది. అంటే ఇటువంటి చేయగలిగిన వాళ్ళు వీళ్ళు ఆర్టిస్ట్ అవుతాడు అని ఎప్పుడో సత్యయుగంలో నుంచి. అలాగే ఒకటిది బండగా ఉంది, మనిషి ఎత్తుగా లావుగా ఉన్నాడు, ఈ అరచేతులు దృఢంగా ఉంది, ఇది ఏదైనా కత్తి కానీ కర్ర కానీ పట్టుకుని చేయగలుగుతున్నాడు, ధైర్యంగా ముందుకెళ్ళిపోతున్నాడు. అంటే ఇతనిలో ఏ భావాలు ఎచ్చుగా ఉన్నాయి అంటే ఇలా ఉన్నటువంటి వాళ్ళందరూ ధైర్యంగా మిలిటరీ ఆఫీసర్లు అవుతారు, కోమలంగా ఉన్నవాళ్ళు ఆర్టిస్టులు అవుతారు. అలాగా మన అరచేతిని పరిశీలిస్తూ మన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలని, వృత్తులని, వ్యాపారాలని, వాళ్ళ వ్యవహార శైలిని కనిపెట్టడం మొదలెట్టారు. ఆ తర్వాత ఇంకా పరిశీలన చేస్తే ఒకడు 100 సంవత్సరాలు జీవించాడు, అతని చేతిలో ఏముంది? అతని చేతిలో ఈ రేఖ, జీవిత రేఖ పూర్తిగా ఉంది. ఇంకొకడు మహా తెలివిగా పెద్ద పెద్ద పద్యాలు రాస్తున్నాడు, చదువుతున్నాడు, సైన్స్లో అనేకమైనటువంటి విషయాలను కనిపెడుతున్నాడు, చెప్తున్నాడు, అందరినీ ఆకట్టుకుంటున్నాడు, అతని చేతిలో ఏముంది? శిరోరేఖ పొడవుగా ఉంది ఇక్కడ వరకు. పొట్టిగా ఉన్నటువంటి వాడి దగ్గర తెలివితేటలు లేవు, పొడవుగా ఉన్నటువంటి వాడి దగ్గర తెలివితేటలు ఉన్నాయి. అంటే ఈ రేఖ పొడవుగా ఉంటే వాడి తెలివితేటలు బాగుంటాయి. ఇలాగా ఒకడు ఎవరితోటైనా ఘర్షణ పడుతున్నాడు, ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు. ఒకడేం చేస్తున్నాడు? అందరినీ దగ్గరికి తీసుకుని ప్రేమగా సాకుతున్నాడు. ఈ కరుణ, ప్రేమ, ఈ హృదయ రేఖ ఇక్కడ వరకు వెళ్ళింది. అంచేత హృదయ రేఖ ఎప్పుడైతే ఇక్కడ వరకు వెళ్ళిందో అటువంటి హృదయ రేఖ కలిగిన వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా, ప్రేమగా, అభిమానంగా అందరితోటి కూడా కలిసిమెలిసి ఉండేటువంటి లక్షణం ఉంది. ఈ రేఖ ఉన్నటువంటి వాళ్ళు అలా ఉంటారు. ఇలాగా చక్కగా ఒక్కొక్కటి అనేక విషయాల్ని హస్త సాముద్రిక శాస్త్రంలో మన పండితులు ప్రహ్లాదుడు, వరాహమిహిరుడు, గర్గుడు, నారద, సముద్ర, హరగౌరి ఇలాంటి మహర్షులు అంటే మన సైంటిస్టులు వాళ్ళు ఎప్పుడో గమనించి కొన్ని విషయాల్ని గ్రంథస్థం చేశారు. అంచేత ప్రాచీన కాలంలోనే, సనాతన కాలంలోనే ఈ హస్త సాముద్రిక శాస్త్రం తయారైంది. అది తర్వాత కాలంలో వీళ్ళందరూ గ్రంథస్థం చేసి దీన్ని విదేశీయులు కూడా తీసుకెళ్ళి ఇంగ్లాండ్లోను, అమెరికాలోను, ఇటలీలోను ఈ శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. వాళ్ళు వెస్టర్న్స్, సెయింట్ జర్మేను, బెన్హాము, డెస్బరులు, కీరో, జాక్విన్ ఇలాగ వాళ్ళు. మనవాళ్ళ ముందు హరగౌరి, నారద, ప్రహ్లాద, వరాహమిహిర, భృగు, ధ్రువ, పరాశర ఇలాంటి వాళ్ళందరూ ఈ శాస్త్రాన్ని తయారు చేశారు. అయితే కాలక్రమేణా ఇది కొంచెం మధ్యలో మరుగుపడింది. ఎందుకు మరుగుపడిందంటే
మీరు ఇదే ముందు నేను చెప్పినట్లు ప్రతి మనిషికి వెంటనే కావాలి, ఎక్కువ కావాలి. ఈ రెండు ఎలా జరుగుతాయి? మీ సామర్థ్యం ఇంతే అంటే మీరు ఒప్పుకోరు. వెంటనే కావాలి, వెంటనే చెప్పేయండి అంటారు. వెంటనే ఎలా అవుతుంది? ఈ వ్యక్తి 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇతను మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తాడన్నాం. మీరు 15వ సంవత్సరం వచ్చి అడుగుతున్నారు, నాకు వెంటనే కావాలంటే ఎలా అవుతుంది? అంచేత దీనికి సరైన అవగాహన ఉండాలి, ఆతృత ఉండకూడదు. చక్కగా మనల్ని మనం మోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీకు 35 వచ్చిన తర్వాత మీరు మంచి యాక్టర్ అవుతారంటే ఇప్పటి నుంచి మీరు ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేయకుండా దాని అంతటా అది వచ్చేయాలనేటువంటిది కోరిక ఉంది మనకి. దానివల్ల ఏమవుద్దంటే ఇది శాస్త్రమా, వేదాంతమా, కళ అనేటువంటి మీమాంసలోకి వెళ్తారు మీరు. ఇమ్మీడియట్గా మనం ప్రూఫ్ చేయలేం. ఎలా చేయగలం? అంచేత ఏ ఇద్దరి జీవితాలు ఒకలా ఉండవు. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఐడెంటిటీ ఇది. భగవంతుడిని నమ్మండి, సాముద్రికాన్ని నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ కర్మను అనుసరించండి, చక్కగా మీ భవిష్యత్తుని నిర్మాణం చేసుకోండి. గురుగారు, హస్త సాముద్రికం అనేది చేయి చూసి చెప్తారు. అంతేనమ్మా. సో అంటే 2 చేతులు ఉన్నప్పుడు ఏ చెయ్యిని చూపించాలి అన్న డౌట్ క్యాజువల్గా మాకు వస్తూ ఉంటుంది చూపించుకునే వాళ్ళకి. లేడీస్కి ఒక చెయ్యి, లేకపోతే జెంట్స్కి ఒక చెయ్యి అలా ఉంటుందా? అందరికీ ఒకే చెయ్యి చూస్తారా? ఈ చేతుల్లో ఏమైనా తేడా ఉందా? ఎడమ, కుడి? చాలా మంచి ప్రశ్న ఇది. చాలా మందికి వచ్చేటువంటి డౌటే. ఇప్పుడు 2 చేతులు మీవేనా, లేకపోతే ఎవరైనా అతికారా? మీవే కదా. 2 చేతుల్లోనూ 10 వేళ్ళకి 10 ముద్రలు ఉంటాయి. 10 ముద్రలు కూడా విలక్షణంగా ఉంటాయి. ఏ 2 ముద్రలు ఒకలాగా ఉండవు. అంచేత 2 చేతులు మనవే. అయితే హస్త సాముద్రికం చెప్తున్నప్పుడు 2 చేతుల్ని కూడా పరిశీలించాలి. ఫస్ట్ 2 చేతుల్లో ఉండేటువంటి లక్షణాలన్నింటినీ పరిశీలించాలి. కొంతమందిలో ముద్రలు అయితే 2 చేతులు ఒకలా ఉండవు. 10 వేళ్ళకి 10 ముద్రలు ఉంటాయి, అది వేరే. ఇకపోతే రేఖలు, ప్రధాన రేఖలు ఏవైతే ఉంటాయో, ఈ జీవిత రేఖ, ఈ మధ్యలోది శిరోరేఖ, ఇది హృదయ రేఖ, ఇవి పర్మనెంట్ లైన్స్. కొంతమందిలో 2 చేతుల్లో ఒకలాగే ఉంటాయి. 2 చేతులు ఇలా పెట్టినప్పుడు ఒకేలా ఉంటాయి. సాధారణంగా 99% ఒకలా ఉండవు. ఉండకపోయినా ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. అయితే ప్రకృతి సహజంగా స్త్రీ పురుషులకి వేరు లక్షణాలు ఉన్నట్లే ఈ మన సాముద్రిక శాస్త్రవేత్తల పూర్వకాలం నుంచి, సనాతన కాలం నుంచి మనకు చెప్పినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కువ పరిశీలన చేసి మగవాళ్ళకి కుడి చేతిలో ముందుగా పరిశీలన చేయమని, అలా క్యాలిక్యులేషన్ ఉంటుంది ప్రతిదానికి. ప్రతి రేఖ 100 సంవత్సరాల క్యాలిక్యులేషన్ ఉంటుంది. మగవాళ్ళకి కుడి చేతిలో క్యాలిక్యులేషన్ చేసి దాన్ని ఎడమ చేతిలో ఎంతవరకు అది కోయిన్సైడ్ అవుతుందో చూడమన్నారు. కోయిన్సైడ్ కాకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, కుడి చేతిలోనే మనం రిజల్ట్స్ని చెప్తాము. అయితే ఏదైతే ఈ కుడి చేతిని మనం మగవాళ్ళకి చూస్తామో దీన్ని ప్రాక్టికల్ హ్యాండ్ అన్నారు. ప్రాక్టికల్ హ్యాండ్. ఇది ప్రాక్టికల్ హ్యాండ్ అయినప్పుడు ఎడమ చేయి న్యాచురల్ హ్యాండ్ అవుతుంది. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాక్టికల్ అండ్ న్యాచురల్? న్యాచురల్ మీకు సహజంగా ఒక లక్షణం ఉంది, మీకు పాటలు పాడేటువంటి లక్షణం ఉంది. ప్రాక్టికల్గా అది అమలు చేస్తారా లేదనేది దీంట్లో ఉంటుంది. కొంతమంది అమలు చేయరు, కొన్ని లక్షణాలు ఉంటాయి, అమలు చేయరు. ఓకే. అదే ఆడవాళ్ళకైతే ఎడమ చేతిని ప్రాక్టికల్ హ్యాండ్ అంటాం. అంటే ముందుగా ఎడమ చేతిని చూస్తాం, ఎడమ చేతిలో క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఇది ఎంతవరకు మీ కుడి చేతిలో ఉంది అని చూస్తాం. అంటే కుడి చేయి అప్పుడు ఏమవుతుంది, స్త్రీలకి న్యాచురల్ అవుతుంది. అంటే మీకు సహజ సిద్ధంగా ఏ లక్షణం ఉంది, దాన్ని ఎంతవరకు అమలు చేస్తున్నారు, దాన్ని బట్టి ఆ వ్యత్యాసాన్ని బట్టి మనం అంచనా వేసి వాళ్ళకి సూచనలు ఇస్తాం. ఓకే, ప్రాక్టికల్గా బాగున్నప్పుడు మీరు దీంట్లో ప్రవేశించండి, సహజంగా మీకు సపోర్ట్ ఉంది, దాన్ని మీరు ఇంకా వృద్ధి చేసుకోండి అని చెప్తాము. అందువలన 2 చేతులు సాముద్రిక శాస్త్రవేత్త ఎవడైనా సరే, అనుభవం ఉన్నటువంటి వాడు 2 చేతులు పరిశీలించాలి. దీంట్లో ఉండేటువంటి లక్షణాలన్నింటినీ క్రోడీకరించి రాసుకోవాలి. ఆ తర్వాత ఆడవాళ్ళకైతేనేమో ఎడమ చేతిని, మగవాళ్ళకైతేనేమో కుడి చేతిని ప్రామాణికంగా తీసుకుని తన యొక్క రీడింగ్స్ని చెప్పాలి. అంతే తప్ప ఏదో మనం చెప్పేస్తున్నాం అంటే. దీన్ని ఈ మధ్య కాలంలో నేను గమనించాను. 50 సంవత్సరాల నుంచి చెప్తున్నప్పుడు సాముద్రిక శాస్త్రం ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు.
చాలా తక్కువ మంది. ఎందుకంటే చాలా టఫ్ అన్నారు. టఫ్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ఏమైందంటే ఈ మీడియా వచ్చిన తర్వాత, ఇది సెల్ ఫోన్లు వచ్చేసిన తర్వాత అందరూ ఒక బోర్డు పెట్టేసుకుని చెప్పేస్తున్నారు. మీరు గమనించారో లేదో ఎక్కడైనా జ్యోతిషమని, సిద్ధాంతమని రకరకాల అన్నిటిని దీంట్లో కలిపేస్తున్నారు. సమ్మక్క సారక్క జ్యోతిషాలయం అని పెడతాడు, చెయ్యి బొమ్మ పెడతాడు. సంబంధం లేదు అసలు. సాముద్రిక శాస్త్రం సాముద్రిక శాస్త్రంలాగే చెప్పాలి, మిగతా వాటితోటి మిళితం చేయకూడదు. ఎందుచేతనంటే జ్యోతిషానికి సాముద్రిక శాస్త్రానికి కొన్ని పారామీటర్స్ అంటే కొన్ని ఉంటాయి. అంటే నవగ్రహాలు, ప్రకృతి, దైవం, వీటితోటి మనం దాన్ని ముడిపెడతాం కనుక ఈ నవగ్రహాలు అనేటువంటివి మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కనుక వాటిని మనం అరచేతిలో చూస్తూ ఉంటాం కనుక దానికి దీనికి ముడిపెట్టేస్తారు. ముడిపెట్టకూడదు. సాముద్రిక శాస్త్రం అని సాముద్రిక శాస్త్రం అంతే. జ్యోతిష్య శాస్త్రం అది వేరే, ప్రశ్న వేరే, న్యూమరాలజీ వేరే, వాస్తు వేరే, ఇంకా ఇలాగ రకరకాలు పుట్టుకొచ్చినాయి చాలాను. మనిషితోటి పాటు పుట్టుకొచ్చింది సాముద్రిక శాస్త్రం. మనతోటి పాటు వచ్చింది ఇది. మన కర్మ మనతోటి వచ్చింది, మన యోగం మనతోటి వచ్చింది, మన యొక్క శారీరక ధర్మం మనతోటి వచ్చింది, మన యొక్క ఆలోచన విశేషం మనతోటి వచ్చింది, మన యొక్క హృదయ వైశాల్యం మనతోటి వచ్చింది, మన యోగం మనతోటి వచ్చింది, మన విచక్షణ కూడా మనతోటి వచ్చింది. మనతోటి రానటువంటి వాటిని చిలకలు ఎలకలు మనతోటి రాలేదు అవి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నా, ఆ చిలక చెప్తుంది, ఎలక చెప్పుద్ది, లేకపోతే ఈ రాయి చెప్పుద్ది, రప్పు చెప్పుద్ది అని చెప్తాను. అవి ఎందుకు చెప్తాయి? మనతోటి వచ్చినాయవా? అవి లేదు. మనతోటి వచ్చింది సాముద్రిక శాస్త్రం, అరచెయ్యి. దీనికి ప్రత్యేకత కలిగి ఉంది. మళ్ళీ పైగా మనతోటి వచ్చిన సిమిలారిటీ లేదు ఎక్కడ. ఇంకొకళ్ళతోటి పోల్చడం అనేటువంటి సమస్యే ఉత్పన్నం కాదు. ఎవరి కర్మ వారిది, ఎవరి యోగము వారిది, ఎవరి జీవితం వారిది. అంచేత హస్త సాముద్రిక శాస్త్రాన్ని హస్త సాముద్రిక శాస్త్రంగానే చూడాలి. గురుగారు, ఇప్పుడు ఇది ఇందాక నుంచి నాకు ఒక డౌట్ కొట్టేస్తుంది. ఇది మనతోనే వచ్చింది అంటున్నారు. కొంతమందికి చేతులు లేకుండా పుడతారు, మరి వారి సంగతి ఏంటి గురూజీ? ఆ వాళ్ళని ఎలా చెప్తారు? ఏం చూసి చెప్తారు? వెరీ గుడ్. ఇప్పుడు హస్త సాముద్రిక శాస్త్రానికంటే ముందు పుట్టినటువంటిది అంగ సాముద్రిక శాస్త్రం. అంగం అంటే శరీరంలో యొక్క అంటే పొడవు, బరువు, ముఖ వర్చస్సు, కళ్ళు, కనుముక్కు తీరు అంటారు చూసారా, చెవులు, పెదవులు, శరీరం యొక్క భాగాలు అన్నిటినీ కూడా వాడి నడక, వాళ్ళ కదలిక, ఈ అన్నిటినీ కూడా అంచనా వేసి ఆ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అంచనా వేసేవారు పూర్వం. ఫస్ట్ అది అంగ సాముద్రికం. అంగ సాముద్రికం నుంచి వచ్చినటువంటిది హస్త సాముద్రికం. వెల్ డెవలప్డ్ సబ్జెక్ట్ ఇది. ఏం చేస్తానంటే అంగ సాముద్రికం కొన్ని అవయవాల గురించి దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాగ ఉంటాడో అనేటువంటిది అంచనా వేస్తాం. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న అరచేయి లేని వాళ్ళు, ఓకే, యాక్సెప్ట్ చేద్దాం, లెటర్స్. ఏదొక కారణం వలన అంటే అరచేయి తోటి పుట్టి యాక్సిడెంట్ వలన పోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు అరచేయి పుట్టుకలోనే ఏదో ఒక వైకల్యము వలన అరచేయి సరిగ్గా ఫార్మేషన్ లేకుండా ఉంటారు. పూర్తిగా లేనటువంటి వాళ్ళు ఉండరు. ప్రపంచం మొత్తం మీద 1, 2, 3, 4 అంతేనా? ఇప్పుడు మీరు పుట్టి మీకు 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటాయి మీకు. ఇప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి మీరు చూస్తున్నారు. మీ కుటుంబ సభ్యులు, మీ స్కూల్ చదువుకున్నటువంటి ఎంతమంది కనిపించారు మీకు చేతులు లేని వాళ్ళు? చాలా తక్కువ మంది. అంచేత సాధారణంగా అరచేయి లేకుండా జననం అనేటువంటి ఉండదు. అంచేత రేర్గా ఉండేటువంటి లక్షణాలు కానీ రేర్గా ఉండేటువంటి వీటిని పట్టుకుని మనం జనరలైజ్ చేయకూడదు. అటువంటి వాళ్ళకి అంగ సాముద్రికంతో మనం చెప్తాము. ఇప్పుడు మనకు కొంతమందికి ఇప్పుడు మనం ఆధార్ కార్డులు వేస్తామా, ఆధారం లేకపోతే అప్పుడు కంటి పాపతోటి ఐరిస్, అలాగే వోకల్ కార్డు కూడా మనకు తేడా ఉంటుంది. మనకి ప్రకృతిలో మనకి ఇచ్చినటువంటి కొన్ని ఐడెంటిటీస్ ఏంటో తెలుసా మీకు? మన వాయిస్, ఒకళ్ళ వాయిస్ ఇంకొకలాగా ఉండదు. అయితే వాయిస్లో ప్రాబ్లం ఏంటంటే ఈ వాతావరణ పరిస్థితులకి వీటికి కొంచెం బొంగురుపోవటం ఇలా మారిపోతూ ఉంటుంది. అలాగే మెచ్యూరిటీ దగ్గర, అంటే మెచ్యూరిటీ అంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళ దగ్గర ఆ వాయిస్ మారిపోద్ది. కానీ అరచేయి అలా ఉండదు. పుట్టుక దగ్గర నుంచి చివరి వరకు ఇవి ఒకలాగే ఉంటాయి 100 సంవత్సరాలు. ఐరిస్ కంటి పాప, కొంతమంది ఇప్పుడు 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి వేలు ముద్ర పడదు.
అప్పుడు ఐరిస్ చూస్తారు. ఇవన్నీ మనకి ప్రకృతి ఇచ్చినటువంటి కొన్ని గుర్తులు. అంటే ఇంకా జీన్స్లోకి వెళితే ఆ జీన్ డిఎన్ఏ, అది ఎవరి డిఎన్ఏ వాళ్ళది. అవన్నీ గుర్తులవి. అది ఏ రకమైన టెక్నాలజీ, ఏ రకమైన సైన్స్ ఉపయోగించకుండా ప్రకృతి సహజంగా మనం గమనించేటువంటిది అరచెయ్యి. మనం ఏం అక్కడ మామూలు కళ్ళతోటి చూడొచ్చుగా ఇది. ఓకల కార్డు అయితే మళ్ళీ మీటర్ పెట్టాలి. కంటికైతే ఐరిస్, అది ఒక లెన్స్ పెట్టాలి. దీనికి ఏది అక్కర్లా. ప్రకృతి మన కోసం, మనం చెప్పడం కోసం ఒక గుర్తుని మనకి ఇచ్చింది. అది భగవంతుడే. మనకంటూ ఒక ప్రత్యేకతను కల్పించింది ఎవరు? భగవంతుడే. అంచేత భగవంతుడిని నమ్మాలి మనం. అంటే పేర్లు ఆయన ఎక్కడున్నాడంటే ఆయన ఎందుకు కనబడతాడు? ఆయన కనబడతాడా? మన ఎదురుగానే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అని మహర్షులు అందరూ చెప్పారు మనకి. అని వివేకానందుడు చెప్పాడు. మనిషిని దేవుళ్ళ చూడు అన్నాడు. అంచేత దేవుణ్ణి మనం కోరకూడదు. ఎందుకు కోరటం? మన కర్మానుసారం మనకి ఏమి చెందాలో అన్నీ ఇచ్చేశాడు మనకి. అన్నీ పెట్టేశాడు, బీరువాలు అన్నీ పెట్టేశాడు. మనం ఎత్తుక్కోవాలంతే. మనకు కావాల్సిన మనం ఎత్తుక్కొని తీసుకోవాలి. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాడు ఆయన? నీ సామర్థ్యానికి తగినంత పెట్టేశాడు. దాన్ని మనం గుర్తించట్లేదు ఇప్పుడు. అది గుర్తించడానికి సాముద్రిక శాస్త్రం చక్కగా ఉపయోగపడుతుంది. కొంతమంది అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలకి కానివ్వండి, అదే చిన్నపిల్లలు కానీ పుట్టిన పిల్లలు వాటెవర్, వాళ్ళవి వేరేగా ఉంటాయి, పెద్దయ్యాక మారుతాయా లేకపోతే అదే అలా కంటిన్యూ అవుద్దా? దీంట్లో ప్రధానమైనటువంటివి ఈ వేళ్లకు ఉండే ముద్రలు 3 రేఖలమ్మ. జీవితము, బుద్ధి, హృదయము. ఈ 3 రేఖలు పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి. వేలుముద్రలాగే. వేలుముద్రలు చిన్నప్పుడు వేసేస్తామా? దాంట్లో ఉండేటువంటి మైన్యూట్ లైన్స్ మారవు. అదే ఐడెంటిటీ అంటే. మరి ఎన్ని సంవత్సరాలైనా సరే మారదు అది. అయితే ఇంకా కొన్ని రేఖలు ఉన్నాయి. యోగరేఖ, రవిరేఖ, వ్యాపార రేఖ, బుధరేఖ అంటాం దాన్ని, ఉపకుజ రేఖ, ఇంకా గుర్తులు కొన్ని, సింబల్స్, ఇవన్నీ మారుతూ ఉంటాయి. మన లక్షణాలు మారుతూ ఉంటాయి. మనం ఒకప్పుడు కోపం ఉంటుంది, ఒకప్పుడు శాతం ఉంటుంది, ఇలా మారుతూ ఉంటాయి. కానీ ఒరిజినల్ డిఎన్ఏ మారదు. దాన్ని బాడీ కాన్స్టిట్యూషన్ అంటాము, మైండ్ కాన్స్టిట్యూషన్ అంటాము. అవి మారవు. అమెండ్మెంట్ చేసుకుంటూ ఉంటాం తర్వాత మధ్యలో. అంటే ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే మీకు టెక్నాలజీలో ఇంటర్నెట్ ఉందా? ఇంటర్నెట్ దేని మీద ఇంటర్నెట్ భగవంతుడు అనుకోండి. ఆ ఇంటర్నెట్ మనకి శాటిలైట్స్ ద్వారా వస్తుంది. అంటే భగవంతుడు మనల్ని క్రియేట్ చేయడానికి పంచభూతాలను ఉపయోగిస్తాడు. మన పంచభూతాలతో పుడతాం. పంచభూతాలు అంటే తెలుసుగా మీకు? పృథివప్ తేజో వాయుర్ ఆకాశ. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఈ 5 ఇంకా లేవు, ఇంకేమీని. అంటే వీటితోటే మనల్ని పుట్టిస్తాడు భగవంతుడు. అంటే ఇంటర్నెట్ శాటిలైట్స్ ద్వారా మనకి పంపిస్తుంది. శాటిలైట్స్ ద్వారా పంపడానికి డైరెక్ట్గా శాటిలైట్ నుంచి రాదు మనకి. నెట్వర్క్స్ ఉంటాయి. నెట్వర్క్స్ అంటే పంచభూతాలు, ఈ నవగ్రహాలు ప్రకృతిలో. భగవంతుడు, పంచభూతాలు, నవగ్రహాలు, అంతే. ఆ తర్వాత మన శరీరం. ఈ శరీరం అంటే సెల్ ఫోన్. మన శరీరంలో ఆత్మ ఉంది, అది సిమ్ కార్డు. ఓకే, ఇప్పుడు ఇంటర్నెట్లో అన్నీ ఉన్నాయి కదా, అన్నీ వచ్చేస్తాయి మీకు సిమ్ కార్డు వేసేస్తే. సిమ్ కార్డు ఆత్మ ఒక్కటే పనిచేయదుగా. ఆత్మ పనిచేయదు. సిమ్ కార్డు అన్నీ మనం వాయిస్ పంపగలమా, సినిమాలు చూడగలమా? లేదు. సిమ్ కార్డు తీసుకెళ్ళి ఒక సెల్లో పెట్టాలి. ఆ సెల్లే ఈ శరీరం. ఈ శరీరం అంటే జీవి. ఈ ఆత్మ జీవిగా రూపుదిద్దుకోవాలి తల్లి గర్భంలో. అప్పుడు ఈ ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అవుతాం. ఈ శాటిలైట్స్ అంటే నవగ్రహాలతో కనెక్ట్ అయిపోయాం మనం. నవగ్రహాలతో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో పంచభూతాలతో తయారయ్యాం. ఇంకా పరమాత్మ అక్కడ ఉన్నాడు. ఇంటర్నెట్లో అన్నీ ఉన్నాయి. మనం సిమ్ కార్డులో ఎవరితోటి ఫోన్లో మాట్లాడాలని మనకు కోరిక కలుగుతుందో, మాధవితోటి మాట్లాడాలని మాధవి నెంబర్ కొడితేనే కనెక్ట్ చేస్తుంది. అంతే తప్ప వట్టినే ఇంటర్నెట్ నువ్వు మాధవితోటి మాట్లాడు లేకపోతే ఇంకొకరితో మాట్లాడని పంపదు మనకి. అవునా? అంటే కోరిక పుట్టాలి మనకి. దానికి తగినటువంటి శరీర దారిద్ర్యం కావాలి. అంటే సెల్ ఫోన్ పొటెన్సీ కావాలి. మనం 1G ఫోన్ నాది అనుకోండి. 1G ఫోన్లో వేసాం. 1G అంటే ఏంటి? ఓన్లీ కాల్స్ వెళ్తాయి.
అంతే. అప్పుడు నేను కాల్స్ మాట్లాడుతున్నాను, నాకు కోరిక కలిగింది. అదే మన పక్క ఆయన మా ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే సినిమాలు చూస్తున్నాడు. నా ఫోన్కేమో సినిమాలు రావట్లేదు ఏంటి అని నేను మాధవిని అడిగాను. మీ మీద ఇంటర్నెట్ కోపగించిందండి, అందుకు మీకు రావట్లేదు సినిమాలు అన్నారు అనుకోండి. అది నిజమా? కాదు. నా పొటెన్సీ ఎంత, నా సెల్ల యొక్క కెపాసిటీ 1G. నేను 5Gని అడిగితే ఎలాగా? అంచేత పొటెన్సీ అనేటువంటిది ఇన్బిల్ట్, అది మారదు. అలాగే మన సామర్థ్యాలు కూడా మనం పుట్టినప్పుడే వీళ్ళు యాక్టర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, సామర్థ్యాలు అనేటువంటివి ఉంటాయి. అవి ఇన్బిల్ట్, అవి మారవు. దాన్ని తెలుసుకుని మనం దానికి అనుగుణంగానే మనకు కావాల్సింది. నాది 1G అయినప్పుడు నేను చక్కగా అందరితోటి చక్కగా మాట్లాడుకోవచ్చు, అంతే. అక్కడ తృప్తి పడాలి. నేను 4Gకి వచ్చాను, కావాల్సిన సినిమాలు అవి తీసుకోవచ్చు. ఇంటర్నెట్ అన్నిటినీ సప్లై చేస్తుంది. అంచేత భగవంతుడు మనకు అన్నీ సప్లై చేస్తాడు. మన కర్మగతమైనటువంటివి మాత్రమే మనం తీసుకోగలం, అంతే తప్ప దీనికి అనుసంధానంగా పంచభూతాలు, నవగ్రహాలు మనకి ఇంటర్నెట్కే అనుగుణంగా శాటిలైట్స్, నెట్వర్క్స్ మనకి హెల్ప్ చేస్తాయి, అంతే తప్ప మన కెపాసిటీ ఏమో తక్కువగా ఉండి ఎక్కువ కోరుకున్నాం అనుకోండి మనం, అది సాధ్యపడదు. అయితే మన కెపాసిటీ తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటిదే సాముద్రిక శాస్త్రం. అంటే నీ సెల్ ఫోన్ కెపాసిటీ ఎంత, అంతే. అయితే కొన్ని సందర్భాల్లో ఇన్బిల్ట్ అయిపోయినటువంటి 1G 2Gలు ఈ లైన్స్ పెర్మనెంట్, అవి మారవు. అప్పుడప్పుడు ఈ రేఖలు మారుతున్నాయి అన్నాను కదా. అంచేత మన యాప్ క్రియేట్ అయిపోయినప్పుడు దాని కోర్ కంటెంట్ మారదు 1G 2G, కానీ అప్పుడప్పుడు మనం అప్డేట్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్స్ వచ్చినప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. అయితే ఈ వాడుకోవటంలో మనం పరమాత్మను దృష్టిలో పెట్టుకోవాలి, సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, మన పొటెన్సీని దృష్టిలో పెట్టుకోవాలి, కోరికని దృష్టిలో పెట్టుకోకూడదు. కోరికని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, నాకు 4G ఫోన్ ఉంది, 5G నేను ఇంటర్నెట్లో చూస్తున్నాను, చక్కగా చాగంటి కోటేశ్వరరావు గారితో, గరిపాటి నరసింహారావు గారితో ప్రవచనం చూద్దామని చూస్తుంటే మధ్యలో కొన్ని బూతు సినిమాలు కూడా వచ్చినాయి. అరే ఇదేదో బాగుందనుకుని నేను దాని మీద ఇలా ఏలు పెట్టాను అనుకోండి, తర్వాత మళ్ళీ సెల్ ఓపెన్ చేసినప్పుడు మనకి అవి వస్తూ ఉంటాయి. అంటే అప్పుడు ఆ భగవంతుడు ఆ ఇంటర్నెట్ ఏం చేసింది, వీడికి ఇది ఇష్టం అని అవే పంపడం మొదలవుద్ది. మనం కూడా అంతే. మనం ఒక పాపకార్యం చేసామనుకోండి, ఆయన ఏం చేస్తాడు పైనుంచి, వీడు పాపకార్యాల మీద ఉన్నాడు వీడు, ఆయన చేత అలాగే పోనీ అంటాడు. కానీ మనం రెక్టిఫై, విచక్షణ అని ఇందాక చెప్పాను నేను, విచక్షణ. అరే నేను మహానుభావుల యొక్క ప్రసంగం విందామనుకుని నేను మొదలెడితే పొరపాటున వేలు అక్కడ పోయి ఇది వచ్చింది, అంచేత దాన్ని నన్ను నేను నియంత్రించుకుని బ్యాక్కి వెళ్ళి దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ప్రవచనాలని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను పదే చేయాలి. ఒక్కసారి చేసిన మిస్టేక్కి మనం రెక్టిఫై చేసుకోవడానికి మంచి పదే చేయాలి, దాన్ని తొలగించుకోవాలి. అప్పుడు ఏమవుద్ది, తర్వాత కాలంలో నేను ఆన్ చేసినప్పుడు చాగంటి గారు వస్తాయి, అది అంతే కదా. అది ఈ శాస్త్రం చెప్పేటువంటిది. అది అలా కాకుండా నీకు ఏదైనా సరే వచ్చేస్తుంది. దానికి అవసరమైతే నేను ఇంటర్నెట్ తోటి మాట్లాడతాను, శాటిలైట్ తోటి మాట్లాడతాను, నవగ్రహాలతో నెట్వర్క్స్ తోటి మాట్లాడతాను. వాళ్ళకి ఈ పూజ చేద్దాం, ఈ జపం చేద్దాం, ఈ లంచం ఇద్దాం, నువ్వు టాటా బిర్లా అయిపోతావు అని చెప్తే అది శుద్ధ మోసం. నిన్ను నువ్వు సరి చేసుకో. నువ్వు ఇందాకేదో మిస్టేక్ చేసావు, అంచేత రాంగ్ వస్తుంది నీకు, నువ్వు సరి చేసుకోవాలంటే ఏం చేయాలి, మన ఆత్మ నిగ్రహం కావాలి, నియంత్రణ కావాలి, ధ్యానం చేయాలి, సాధన చేయాలి, అంతే కదా. అలాగే ఓ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు ఉన్నప్పుడు ఏం పర్వాలేదు, నువ్వు క్లాస్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను ఈ యంత్రం ఇస్తాను, మంత్రం వేస్తాను అంటే అవుతుందా? అవదు. నువ్వు దేంట్లో తప్పావో తెలుసుకో, దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయి, దృష్టిని అక్కడ పెట్టు, ఏకాగ్రత చేయి, నువ్వు ఆటోమేటిక్గా దాంట్లో విజయం సాధిస్తావని చెప్పాలి అని చెప్తుంది సాముద్రికం. అంతే తప్ప నువ్వు మంత్రం వేస్తాను, నేను రాయి పెడతాను, నీకు ఒక ఉంగరం పెడతాను, ఆటోమేటిక్గా నువ్వు పరీక్షల్లో ఐఏఎస్కి వెళ్ళిపోతావు అని చెప్తారు. కానీ మనిషి ఈ ఆతృత, ఓవర్ యాంగ్జైటీ తోటి ఉండి అటువైపుకి వెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే
ఎవరు అడుగుతున్నారో ఏమి ఇస్తానంటే చేసేస్తా అంటే మీరు అప్పులు పాలైపోయారా, ఇగో అక్కడికి వెళ్ళి మొక్కండి 3 రోజుల్లో తీరిపోతాయి అంటాడు. అప్పులు ఎందుకు పాలైపోయావురా బాబు నువ్వు? నీలో బలహీనత ఏమిటి? నువ్వు అప్పులైపోవడానికి బలహీనత ఏదో ఉంటుంది నీది, దాన్ని సరి చేసుకో. నీలో ఉండేటువంటి వ్యతిరేక భావాన్ని తగ్గించుకో, భయాన్ని వదిలేయి, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఇక ముందు అటువంటి బలహీనతలకు లోను కాకుండా ఉండు అని చెప్తారా ఎవరైనా? చెప్తే వింటారా? నీ అప్పులు తీరిపోవాలంటే మొక్కే అక్కడికి వెళ్ళి, లేకపోతే ఇది వేసేసుకో మెడలో, లేకపోతే ఈ దండ కట్టేసుకో, ఈ దారం కట్టేసుకో, అయిపోయింది, నాకు ఇచ్చేయి. ఇది నడుస్తున్నటువంటి ప్రజెంట్. దానికి మీడియా నిండా ఎక్కడికి వెళ్ళినా సరే మంచి ఒక దాన్ని ఏమంటారు, తమ్మునైలు పెట్టేయటం, ఓ పెద్ద తమ్మునైలు పెట్టేయటం. పెట్టేసరికి ఇలాగా అంటే స్వాములు ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి తప్ప. అయితే ఈ ప్రవచనకర్తలు కానీ, ఈ శాస్త్రవేత్తలు కానీ, ఈ పండితులు కానీ మనకి సూచన చేయాలి తప్ప, నేను మార్చేస్తాను నీ జీవితాన్ని అనేటువంటి ఎవరైనా చెప్తున్నా అంటే మోసం చేస్తున్నట్టే లెక్క, గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి గురువుగారు అడుగుతున్నా, ఇప్పుడు అలా చెప్పాక ఆయన అబద్ధమో నిజమో మనకి తెలుస్తుంది. కానీ ఫస్ట్ ఒకరి దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళు నిజమైన హస్త సాముద్రికలా లేకపోతే వాళ్ళు ఫ్రాడా అన్నది ఎలా మేము గుర్తించాలి? ఎలా గుర్తించాలంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మీరు మాట్లాడారు, మీకు తెలియక వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీలో ఈ బలహీనత ఉంది, దానివల్ల మీరు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు అంటే ఉదాహరణకి చెప్పేస్తాను డైరెక్ట్గా మీకు. ఒక భార్య భర్త ఇద్దరి మధ్య ఏదో సమస్య వచ్చింది. భర్తనా వచ్చాడు నా దగ్గరికి, భార్యనా వచ్చింది. వచ్చి ఆమె ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి ఏం చెప్పుద్ది? ఇద్దరికి సమస్య వచ్చిందంటే ఏం చెప్పుద్ది సహజంగా? మా ఆయన వల్ల వచ్చిందండి, అతను సరైన వాడు కాదండి, లేకపోతే వాళ్ళ అమ్మగారు వల్ల వచ్చిందండి, వాళ్ళ నాన్నగారు వల్ల వచ్చిందండి, లేకపోతే మా తోటికోడలు ఏదో చెప్పుద్ది. కాదు, ఆ రాంగ్ ట్రాక్ని నువ్వు ఐడెంటిఫై చేసేటువంటి బలహీనత నీ చేతుల్లో ఉంది. నీలో ముందు మార్పు తెచ్చుకో. నెగిటివ్ చూస్తున్నావు వాళ్ళల్లో. ఇప్పుడు వాళ్ళ ఆయన మీద 100 చాడీలు చెప్పింది. నిన్న జరిగింది నాకు ఒకటి. ఆయన వచ్చాడు, 15 ఏళ్ళు కాపురం చేశాడు, 3 పిల్లల్ని కన్నాడు. ఒక 3 నెలల క్రితం వాళ్ళ ఆవిడకి ఈయనకి గొడవైంది, వెళ్ళిపోయింది పుట్టింటికి. వచ్చేసాడు ఈయన. వచ్చేసి ఆవిడ అలాగా ఇలాగండి, వాళ్ళు ఇలా అండి ఇలాగండి ఇన్ని చెప్తున్నాడు. నేను నీ హెడ్లైన్ మీద ఐలాండ్ ఉంది ఇక్కడ అంటే నీ ఆలోచనలో ఏదో మార్పు వచ్చింది అంటే హెడ్లైన్ అంతా లేదు, ఐలాండ్ మధ్యలో ఒక చోట ఉంది అంటే కరెక్ట్గా ఈ వయసు వచ్చేసరికి ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్కి నువ్వు ఎవడ చెప్పిన మాట వినవు, ఆరోపణలు చేస్తున్నావు అంచేత నిన్ను నువ్వు సరి చేసుకో ముందు. కాదండి ఆమెదే తప్పు, రైటే, మరి ఇన్ని సంవత్సరాలు నీతోటి ఎలా కాపురం చేసింది అంటే ఆమెలో ఏదో ఒక కొన్ని పాజిటివ్ ఉన్నాయి. ఇప్పుడు తను ఎందుకు వ్యతిరేకించింది అంటే ఆమె కోరిన కోరికలు నువ్వు తీర్చలేకపోవటమో లేదా నీ కోరిక తగినట్టు ఆమె ప్రవర్తించలేకపోవటం జరిగింది కదా. అంచేది లోపం ఎక్కడో ఉంది చూసుకోండి. మేబీ ఇద్దరిలోనే ఉండొచ్చు. నువ్వు ఆ లోపాన్నే చూస్తున్నావు తప్ప అంత క్రితం నీతోటి సంసారం చేసినటువంటి 15 ఏళ్ళు 3 సంతానాన్ని కలిగినటువంటి అక్కడ ఉండేటువంటి కొన్ని ప్లస్ పాయింట్స్ని ఎందుకు నువ్వు గమనించట్లేదు అంటే అన్నాడు. నాకు ఈ మధ్య కొన్ని జరిగినాయండి, దానికి ఆమె నాకు సారీ చెప్పలేదండి అన్నాడు. అంటే నువ్వు సరి అవ్వట్లేదు, నువ్వు రాంగ్ ట్రాక్లోనే ఉన్నావు, నువ్వు మారవయ్యా అంటే ఎంతసేపు వెంటలే విన్నివ్వదు అది ఈ ఐలాండ్. దానికి ఏం చెప్తాము అంటే ఇప్పుడు నేనేం చెప్పాను, ఒక క్రియ చెప్తాను, ఒక సాధన చేయి. నువ్వు ఏ దేవుడిని నమ్ముతావో ఆ దేవుడితో నమ్ముకుని చక్కగా ప్రశాంతంగా కూర్చుని కొన్ని రోజులు సాధన చేయి. ఆ సాధనలో నువ్వు సంకల్పంలో నేను మా భార్య ఎడల, నా పిల్ల ఎడల, నా అత్తమామల ఎడల పాజిటివ్ దృక్పథం రావాలనేటువంటి ఆలోచనని నువ్వు పెంపొందించుకో. అది సాధన. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నీకు. ఏం చేతనంటే సైన్స్లో మా చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళం, ఒక ఇనప ముక్క తీసుకుని అయస్కాంతంతో 120 సార్లు ఒకే దిశలో క్రమం తప్పకుండా పైన రుద్దితే ఇనప ముక్క కూడా అయస్కాంతం అవుతుంది. అవి సాధనలు మనం చేసేటువంటివి. అది మనం చెయ్యి. అలా కాకుండా ఓహో మీ ఆవిడకి నీకు గొడవ వచ్చిందా, నేను ఈ క్రియ చేయిస్తాను, దీనికి ఒక 10,000 పట్టరా, 25,000 పట్టరా,
ఈ ఉంగరం ఇస్తాను, ఈ యంత్రం ఇస్తాను అని చెప్తున్నాడు అనుకోండి, అతను మోసం చేస్తున్నట్టే లెక్క. లేదా నీ తరఫున నీకు నీకు శని పట్టేసింది, ఆ శనిని నేను ఆహ్వానిస్తాను, శనిని ఇక్కడ కూర్చోబెడతాను, వాడికి కావాల్సినవన్నీ నేను సమకూరుస్తాను, దానికి ఒక 25,000 ఇయ్యి నాకు అన్నాడు అనుకోండి, వాడు మోసం చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే మనం ప్రకృతి శక్తులన్నీ దేవుళ్ళతో సమానం. ప్రకృతి, పంచభూతాలు, నవగ్రహం అన్నీ దేవుడే. దేవుడు మన మీద కోపగిస్తాడా? లేదు దేవుడు మనల్ని కోరతాడా? భగవంతుడు అంటే సముద్రం ఎంత ఉంది? భూమి కంటే పెద్దది. 70% సముద్రం ఉంది. ఆ సముద్రంలో అనంత జలరాశి ఉంది. ఆ జలరాశిలో నీటి బిందువులు ఉన్నాయి. మనం ఒక బిందువు లాంటి వాళ్ళం. ఆ బిందువు, నీటి బిందువు సముద్రం నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, దీని ఉనికి ఏమీ లేదు. అక్కడ ఉంటేనే మళ్ళీ వెళ్ళి మనం సముద్రంలో కలిసాము, మన సముద్రం అంతా మనమే. అంతే కదా, మన జీవితం కూడా అంతే. అంచేత భగవంతుడిని నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఆయన ఏదో కోరుతున్నట్టు, ఆ కోరిక మనం తీర్చలేనందుకు మన మీద కోపగించినట్టు, ఆ కోపం తీర్చడానికి ఒక ఏజెంట్ బయలుదేరినట్టు, ఆయన మధ్యలో మధ్యవర్తిత్వం చేయటం భగవంతుడికి మనకి, దానికి కొంత డబ్బు ఖర్చు పెట్టడం. నువ్వు సూచన చేయటానికి ఆ వృత్తిలో ఉన్నావు గనక ఏదో తృణమో పణమో నువ్వు జీవించాలి గనక చేసుకో, తప్పులేదు. భగవంతుణ్ణి నేను మభ్యపెట్టేసి మార్చేస్తానని నువ్వు ఇతన్ని మభ్యపెడుతున్నావు, చూసావా? అది మోసం. దీనికి ఓ రాయి పెట్టుకో, ఓ తాడు కట్టుకో, ఇవి నమ్మకాలు. ఇవి కాదని నేను అనట్లేదు. రాళ్ళు పెట్టుకోండి, మీరు మెళ్ళో నెక్లెస్ వేసుకోండి, మీరు వేసుకున్నా వేసుకోకపోయినా మీ వ్యక్తిత్వం మీదే. మంచి 1,00,000 రూపాయలు పట్టుచీర కట్టుకున్నా, మామూలు డ్రెస్ కట్టుకున్నా, చక్కని డ్రెస్ కట్టుకోండి అని చెప్తాం. అంతే తప్ప ఈ 1,00,000 రూపాయలు కట్టేసుకుంటే మీకు ఐఏఎస్ జాబ్ ఇచ్చేస్తారని చెప్పాను ఎవడన్నా అవుతుందా? మీ టాలెంట్ని బట్టి వస్తుంది. దానికి ఈ అలంకరణలు, ఈ పూజలు, జపాలు. భగవంతుడిని మనం ప్రార్థించాలి. మనం కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకని కృతజ్ఞులమై ఉండాలి? మనకి జీవితాన్ని ఇచ్చాడు గనక. మన తల్లిదండ్రులకి కృతజ్ఞులమై ఉండాలి. ఈ శరీరాన్ని ఇచ్చారు గనక. మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి వాళ్ళకి, మనకి స్నేహంగా మనల్ని హక్కును చేర్చుకునే వాళ్ళకి, మనకు ప్రేమను పంచే వాళ్ళకి, అందరికీ మనం కృతజ్ఞులమై ఉండాలి. రెండో లక్షణం ఏముండాలంటే తృప్తి పడాలి. మనం పొందినటువంటి దానికి, భగవంతుడు ఇచ్చిన దానికి మనకి ఇలా ఇచ్చాడు, నాకు నల్లగా ఇచ్చాడు, పొట్టిగా ఇచ్చాడు, నన్ను ఇలా మన యోగ్యత ప్రకారం ఇచ్చాడు, తృప్తి పడాలి. అంచేత నన్ను నల్లగా పుట్టించాడని దేవుని తిట్టకూడదు మనం. అలాగే తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, మనలాగే ఇంకా కొంతమందికి ఇచ్చారు. వాళ్ళు బాగున్నారు, మనం ఇలాగే ఉన్నామని పోల్చుకుని తల్లిదండ్రులను మనం నిందించకూడదు. మనకి ఇచ్చిన దానికి తృప్తి పడాలి. మనం ఈ 2 లక్షణాలు కలిగి ఉన్నామంటే కృతజ్ఞత, తృప్తి, హ్యాపీగా ఉంటాం ఇప్పుడు అల్టిమేట్గా. అంతే తప్ప మన కోట్లు ఎలా కావాలి? మీరు కోటీశ్వరులు కావాలా? ఈ చేతిలో రేకుంటే అయిపోదు. చేతిలో రేఖను మీరు అమలు చేస్తే, సాధన చేస్తే అవుతుంది అని చెప్పామనుకోండి, ఏం చెప్తున్నాడంటే అంతే కదా. అంచేత ఈ మభ్య పెడుతున్నారు వీళ్ళు. సరి అయినటువంటి శాస్త్రకారుల కాదా అని, ప్రవచనకారుల కాదు. ప్రవచనం చెప్తారండి, మిమ్మల్ని కూడా వచ్చి మారుస్తాడైనా. రాముడు ఈ ధర్మ ప్రకారం జీవించాడు. అలా జీవిస్తే మనం కూడా ఉత్తమ పురుషుల కింద మారుతాము అని చెప్తాడు ఆయన. ఆ రామాయణంలో చదివాడు గనక, ఆయన చక్కగా ధారణ వచ్చు గనక. అంతే తప్ప నువ్వు చెప్పేసావు నేను మారలేదంటే ఎలా మారుతాం? దానికి మధ్యలో రాముళ్లాగా మీరు మారటానికి నేను ఈ క్రతువు చేస్తానంటే మారతామా? మారం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మారరా బాబు అని చెప్పాడు. మారాడా? మారలేదు. అర్జునుడి దగ్గర నువ్వు మారరా బాబు అని చెప్పాడు, మారాడు. అంచేత భగవంతుడు సాక్షాత్తు మనకు అన్నీ ఇచ్చాడు, మనల్ని మారమని చెప్తున్నాడు. మార్పు చెందవలసింది మనం. లేకపోతే వాళ్ళు మార్చడానికి ఒక క్రతువు చేసేస్తే సరిపోద్ది కదా. లేకపోతే ధృతరాష్ట్రం మార్చడానికి ఒక ఉంగరం పెట్టేస్తే సరిపోద్ది కదా. లేకపోతే ఒక యంత్రం ఇస్తే సరిపోతుంది కదా. ఈ యుద్ధాలు అవి జరగవు కదా. లేవు, రాంగ్. వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని మనం భగవంతుడికి, ఇతరులకి ఆపాదించేసి మార్పు చేసేస్తానని ఎవరైనా చెబుతున్నారంటే, ఏ శాస్త్రమైనా సరే, మన భవిష్యత్తు గురించి చెప్పేటువంటి అనేక ఉన్నాయి ఇప్పుడు. అంతే కదా.
మన ఆరోగ్యం గురించి అనేక వైద్య శాస్త్రాలు ఉన్నాయండి. అన్నీ కూడా మందు మీరే వేసుకోవాలి, పచ్చిమ మీరే చేయాలని చెబుతాయి. అంతే తప్ప మందు ఎవరో వేసుకుని పచ్చిమ ఇంకొకళ్ళు ఎవరో చేస్తే మీ రోగం తగ్గుద్దని ఎవరైనా చెప్పారనుకోండి, మోసం అది. అంతే కదా. ఇది కూడా అంతే. జీవితం మనది, మనస్సు మనది, బుద్ధి మనది. మనల్ని మనం మలుచుకోవాలి. దానికి సూచనలు చెప్తుంది అంతే. అందువల్ల ఇదేమిటి వెనకబడిపోయింది సాముద్రిక శాస్త్రం. నిజం చెప్తుంది కనుక మీరు 3 రోజుల్లో మీ జీవితాన్ని మార్చేస్తానని హామ్ పట్టు అంటున్నాడు. అటువైపు పరిగెడుతుంది. మహిమలు కోరుకోకూడదు మనం. మహిమలు జరగవు. మనం మానవులం, మహిమలు జరగవు. భగవంతుడు మనకి ప్రత్యేకంగా ఒక మనిషి కోసం మహిమ చేయవలసిన అవసరం ఆయనకి లేదు. ఎందుకని? ఆయన మధ్యలో ఎంటర్ అవ్వడు. మీ కర్మ మీది, ఆయనకి సంబంధం ఏమిటి? మీరు ప్రార్థన చేసేస్తే వచ్చి మీ ఎంతమందికి చేయగలడు ఆయన? మార్పులు చేయగలడు. చేస్తే సృష్టి ధర్మం మారిపోద్ది. మార్చడు ఆయన. ఏం చేదంటే భగవంతుడు ప్రకృతి శక్తులు అవి ధర్మాలని వాటిని పాటిస్తూనే ఉంటాయి. వ్యక్తి కర్మను ఆచరిస్తూనే ఉండాలి. అంచేత ఒక వ్యక్తి కర్మ కోసం ప్రకృతి అంతా మార్పు చెందేటువంటి లక్షణం, మార్పు చేసే లక్షణం భగవంతుడికి ఉండదు. ఇంకేంటి ఆయన వస్తే తట్టుకోగలమా మనం? సూర్యుడు భగవంతుడే కదా. సూర్యుడు 18 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటేనే మనం 10 నిమిషాలు నుంచోలేం ఎండలో. ఆయన మనకి డి విటమిన్ తగ్గిపోయిందని చెప్పేసి ఆయన ప్రార్థిస్తే ఆయన వచ్చేసేయడానికి మన దగ్గర మాడి మసి అయిపోతాం మనం. ఆయన ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే మనం ఉపయోగించుకోవాలి. మరి ఈ మధ్యలో చెప్పండి భగవంతుడు ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు, అందరూ వెళ్ళిపోయి తొక్కేసుకుంటే ఏమైంది? మానవత్వం కోల్పోయారు కదా అక్కడ. భగవంతుని ఆరాధన చేయడానికి తొక్కుకుని వెళ్ళిపోయారు. ఆ కింద తొక్కుకుని పోయిన వాళ్ళందరూ వీళ్ళు పైనుంచి నడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళకి పుణ్యం వచ్చేసిందా? మరి ఆ పలానా రోజు మంచి రోజు, ఆ రోజు అందరూ వెళ్ళిపోండి అని చెప్పి తప్పు కదా అది. పలానా చోట ఎక్కడికి ములగండి వెళ్ళి ఒకే సమయంలో ములిగేశారు అనుకోండి, అందరూ జనం అందరూ వెళ్ళిపోయి అక్కడ ఉంటుందా? పుణ్యం వస్తుందా? కాదు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి మీరు సాధన చేసుకోండి. మీరందరూ ప్రత్యక్షంగా మనసుకి హెల్ప్ చేయండి, సహాయం చేయండి. మీ సామర్థ్యాన్ని మీరు తెలుసుకోండి, చక్కగా జీవించండి. తెలుసుకోకపోయినా పర్వాలేదు, రాంగ్ ట్రాక్లోకి వెళ్ళకండి. మీ జై గురించి మీరు చూడపోయినా ఏమవ్వదు, గుడికి వెళ్ళకపోయినా ఏమవ్వదు, కానీ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? కొన్ని వ్యవస్థలు బ్రతకాలి. మనం గుడికి వెళ్తున్నాం కదా, గుడికి వెళ్తే భగవంతుడు అక్కడ ఉన్నాడని వెళ్ళాం, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకెళ్ళాం. దారి పొడుగునే ఆటో వాళ్ళకని, టీ స్టాల్స్లో అన్నీ పువ్వులు, కొబ్బరికాయలు, అందరికి అంతమంది బ్రతుకుతున్నారు కదా. మనం ఆయన పేరు చెప్పి ఖర్చు పెట్టిన డబ్బు వీళ్ళందరూ బ్రతుకుతున్నారు కదా. వ్యవస్థలు బ్రతకడం కోసం భగవంతుడిని మనం ఆరాధించాలి. అంతే తప్ప అక్కడ మనకు ముక్తినిస్తాడని వెళ్ళకూడదు. ముక్తి అనేటువంటిది ఎవరికి వాళ్ళది. అక్కడికి వెళితేనే ముక్తి రాదు. మనం ఇక్కడ ఉండి ప్రార్థన చేసుకున్నా వస్తుంది, చేసే మంచి పనులు బట్టి వస్తుంది. అవి మనం మంచి చేస్తున్నామా చెడ్డ చేస్తున్నామా ఇది చెప్పుద్ది. చెడ్డ ఉంటే చెప్పేస్తుంది, మనలో వైరస్ ఉంటే తెప్పేస్తుంది కదా, మనం సరి చేసుకోవాలి. అంచేత నెగిటివ్ని చెప్పడానికి ఇష్టపడ్డవాళ్ళను, భయపెట్టేవాళ్ళు ఏం చేస్తారు? నెగిటివే ఎక్కువ చెప్తూ ఉంటాడు. అంచేత మీరు గుర్తించడం అనేటువంటిది మీకు అవసరమైంది. వెళుతున్నారు ఎక్కడికైనా ఓ పండితుడి దగ్గరికి, ఆయన ప్రశ్నించండి. మీకు శని పట్టుకుంది అని చెప్పాడు, ఓకే ఒప్పుకుందాం కాసేపు. మీకు శని పట్టుకుంది, అంచేత మీకు ప్రమోషన్ రావట్లేదు, మీకు సినిమాలో అవకాశాలు రావట్లేదు అన్నాడు ఆయన. ఓకే ఒప్పుకుందాం. దానికి ఏం చేయాలి? ఆ శనిని నేను రప్పిస్తాను, ఒక ఇంత పట్టుకురండి అనడం సొమ్ము, అది రాంగ్. అప్పుడు అడగండి మీరు, శని అంటే ఎవరండి? దేవుడు కదా. దేవుడు నా మీద కోపగించాడా? కాదు, అది గ్రహం ఇలా అంటారు. అలా కాదు, కరెక్ట్గా చెప్పండి నాకు. దేవుడు మన మీద కోపగిస్తాడా? ఒకవేళ కోపగిస్తే ఎందుకు కోపగిస్తాడు? నా వ్యక్తికి దేవుడికి అసలు ఘర్షణ అనేటువంటిది ఉండదు. ఏం చేతంటే సర్వాంతర్యామి, అందరి యొక్క, అది మంచి చెడు అనేది మనం పెట్టుకున్నటువంటిది. రాత్రి పగలని మనం పెట్టుకున్నది. సూర్యుడికి రాత్రి పగలతో సంబంధం ఉందా? ఆయన ఎప్పుడు కాంతిని వెదజల్లుతూనే ఉంటాడు. అందరి మీద ఒకలాగే ప్రసరిస్తాడు కదా కాంతి. అంచేత శని నన్ను ఏడిపించడం, ఒకవేళ ఏడిపించాడు అనుకుందాం, మీరెంతో నేను అంతే కదా. మీరు శనిని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టి 2 మొట్టికాయలు వేసి నాకు అనుకూలంగా ఉండమని చెప్పేటంటే శని మీ ఇంట్లో బంట్రోతా, లేకపోతే మీ ఇంట్లో పనిచేసేటువంటి వర్కరా,
ఏంటి శని, మీరు ఎలా తేగలరు శని చెప్పమనండి. శని వక్రంలో ఉన్నాడు అంటాడు. వక్రంలో ఉన్నాడంటే శని వక్రంలో ఉంటాం ఏంటండి, ఎప్పుడు ఒకలాగే ఉంటాడు ఆయన. మన రాశిలో వక్రం, అంత కన్ఫ్యూజన్ చేసి పడేస్తారు. భగవంతుడు ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ఒక్కడే భగవంతుడు. సృష్టి కోసం స్త్రీ పురుషుల కింద దేవీ దేవతల కింద ఉంది. మనం ఒక మూర్తిని పెట్టుకున్నాం, ఆరాధిద్దాం, ఎవరి నమ్మకం వాళ్ళది. మన అందరం ఇంట్లో పూజ చేసుకుంటాం, అవసరమైతే పండగలకి ఒక దేవాలయానికి వెళ్ళండి, తప్పులేదు. పెద్ద పెద్ద దేవాలయాలు అక్కడక్కడక్కడ ఉంటాయి, కాశీ రామేశ్వరం వెళ్ళాలి మనం. అంటే నాగరికత మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి తెలుసుకోవటానికి. అలాగే మన యొక్క శ్రమ శక్తి కొంత ఇతరులకి దారబోయాలి కదా, అది పర్టికులర్గా ఒకరికి ఇవ్వలేము కదా. అంచేది యాత్ర పెట్టుకుని పేరు పెట్టుకుని వెళ్ళామనుకోండి, దారి పొడిగినా ఖర్చు పెట్టుకుంటాం మనం. మన సంపదని కొంత నలుగురికి పెంచుతాం. ఆ 10 రోజులు వెళ్ళొచ్చిన 10 రోజులు భగవంతుడి మీద ధ్యాసతోటి ఉంటాం మనం. అంచేత మన మనసులో నెగిటివ్ వైరస్ ఏదైనా ఉంటే అది పోతుంది, పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. దానివల్ల తిరిగి వచ్చిన తర్వాత మనం చక్కగా ఉత్సాహంగా మన పనులు చేసుకోగలుగుతాం. ఆ రకంగా మీరు మీ ప్రవచనాలని మార్చండి. అంతే తప్ప ఫలానా గుడికి వెళ్తేనే బాగుంటుంది అంటే నేను వెళ్ళాను ఆ గుడిలో అంటే అందరూ కట్టకట్టుకుని వెళ్ళిపోతున్నారు అక్కడికి. అమాయకులు తొక్కేసుకుంటున్నారు. ఫలానా రోజుని అక్కడ పుణ్యం జరుగుద్ది అంటే కట్టకట్టుకుని వెళ్ళిపోతారు, అదే క్షణంలో వెళ్ళిపోతారు, కొట్టేసుకుంటారు. అలా కాదు. మీకు అవకాశం ఉన్నప్పుడు అన్ని రోజులు మంచివే, అన్ని క్షణాలు మంచివే, అన్ని తిథులు మంచివే. మంచి కాంతి ఏముందండి, మీరు మంచివాళ్ళే, నేను మంచివాళ్ళని. మనం చూసే దృక్కోణం. అంచేత ఆ ముహూర్తాలు అవి ఎందుకు పెట్టుకున్నాం మనం? చక్కగా అందరూ ఒకేసారి పనులు చేయకుండా మనం శ్రమ విభజన కోసం, సమయాల కోసం అందరూ ఒకేసారి ఒకే ట్రైన్ ఎక్కేద్దామండి, ఎలా కుదురుద్ది? సమయాల కోసం పెట్టుకున్నాం. దాన్ని అనుసరించండి అంతే తప్ప ఫలానా సమయంలో ఫలానా రోజున ఫలానా చోట అద్భుతం జరిగిపోద్దంటే అద్భుతాలు ఎక్కడా జరగవు. ఎక్కడైనా జరిగినాయా? ఎవరి జీవితంలోనే అద్భుతం జరిగిందా? జరిగిందని ప్రచారం చేస్తారు, నిజానికి జరగలే. రాముడు కృష్ణుడు జీవితంలోనే అద్భుతం జరగలే. ఎక్కడ జరిగిందండి? మానవుడిగా జన్మించిన తర్వాత కష్టపడి ధర్మాన్ని ఆచరించి తన దారిలో కనపడిన ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి జీవిని కూడా హక్కుని చేర్చుకుని వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని తను లంకకు వెళ్ళి సీతను వెనక్కి తెచ్చుకున్నాడు తప్ప హాం పట్టని తెచ్చేలే. అద్భుతం ఏమైనా జరిగిందా మధ్యలో? ఎక్కడ జరగలే. చేయడు ఆయన. ఎందుకంటే మనం ఆచరించి చూపెట్టాడు. మీరు మానవులు, నేను మానవ అవతారం ఎత్తాను నేను. మనం ధర్మాన్ని పాటించాలి. ఏ క్యారెక్టర్లో ఉంటే ఆ క్యారెక్టర్ని మనం అనుసరించాలి. మీకుండే సామర్థ్యం, ఆయనకు సామర్థ్యం ఉంది శత్రువుని ఎదుర్కొని. మరి అలాంటి వాడు నది దాటడానికి హాం పట్టాన్ని పైనుంచి వెళ్ళిపోవచ్చుగా. గుహుడిని ఎందుకు అడుగుతాడు? జాడ కనుక్కోవడానికి ఆయన మంత్రం వేయచ్చుగా. జటాయువుని తెచ్చిన నగలను బట్టి ఎందుకు అడుగుతాడు? వారధి కట్టడానికి వానరులను ఎందుకు అడుగుతాడు? అంచేత సుగ్రీవుడి యొక్క సలహా ఎందుకు తీసుకుంటాడు? విభీషణుని యొక్క స్నేహాన్ని ఎందుకు కోరుతాడు? ఇవన్నీ ఏంటంటే మనం సమాజంలో సంఘంలో జీవులం గనక, ప్రకృతిలో మనుషులం గనక మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. అద్భుతాలు జరగాలని కోరుకోకూడదు. తప్పులేదు, అవంతటా అవి జరిగితే ఓకే, మనం స్వీకరిద్దాం. దానికోసం అని చెప్పేసి మనం భగవంతుడికి మభ్య పెట్టేసి లంచం ఇవ్వటానికి ఈ క్రియలు మానేయండి. మనం బ్రతకటం కోసం ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి కనుక చక్కగా భగవంతుని ఆరాధించే వృత్తిని ఎంచుకుంటాం. స్వల్పం తృణమో పడమో తీసుకోండి. నేను నీ జీవితాన్ని మార్చేస్తానని మోసం చేసి మాత్రం వద్దు. గురుగారు, ఏ చేతికి ఆ చెయ్యి వేరు అని చెప్పారు, ఎవరి గీతలు వాళ్ళవే అని చెప్పారు. కానీ ఇప్పుడు నా చెయ్యి చిన్నగా ఉంటుంది, పక్క వాళ్ళ చెయ్యి కొంచెం పెద్దగా ఉంటుంది, నా చెయ్యి కోలగా ఉంటుంది, కొందరు రౌండ్గా ఉంటుంది, కొందరు బండగా పెద్దగా ఉంటుంది. ఇలా అంటే దాన్ని బట్టి ఏమైనా వాళ్ళకి ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటాయా, నాకేమైనా తగ్గిపోతాయా ఇలాంటి అంటే గీతలు? ఇక్కడ గీతలు తగ్గిపోవటం పెరగటం కాదు, అరచేతి యొక్క ఆకారము, పరిమాణము, రంగు, మృదుత్వము, వీటినన్నిటిని బట్టి కూడా వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. అంటే కొంతమంది అంటే శరీరం యొక్క ప్రమాణం కాదు సుమా, ఇక్కడ బాగా లావుగా ఎత్తుగా ఉంటాడు ఒక అతను, కానీ చెయ్యి చిన్నగా ఉంటుంది. ఒకటి చిన్నగా ఉంటాడు, వెడల్పుగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి వృత్తులని వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేసేయచ్చు. ఎలాగంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా
ఒక సున్నితమైనటువంటి అరచేయ కలిగి కోలగా ఉండి తమలపాకులాగా కోలగా పొడవుగా ఉంది. శంఖాకృతి అంటాం దాన్ని. కోనికల్ షేప్ పాము. అంటే ఈ షేపుల్లో 6 రకాలు ఉన్నాయి మళ్ళీని. అలా ఉన్నటువంటి వాళ్ళు ఓ సాహిత్యము, సంగీతము, లేకపోతే నృత్యము, ఏదో ఒక ఆర్ట్ తోటి లింక్ పడి ఉంటుంది వాళ్ళ జీవితం. దాంట్లో ప్రావీణ్యత ఎంత అనేది మళ్ళీ రేఖలను బట్టి వీటిని బట్టి ఉంటుంది. అయితే వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఆర్ట్ తోటి లింక్ పడి ఉంటుంది. ఓకే. కొంతమంది చేతులు చతురంగా ఉంటాయి, పలకలుగా, వేళ్ళు స్క్వేర్ పామ్ అంటాము. స్క్వేర్ పామ్ అనేటువంటి వాళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఒక సమాజంలో ఉండేటువంటి ఒక చక్కని వృత్తిలో ఉంటారు వాళ్ళు. ఓకే. ఆ దాంట్లో ఏ వృత్తిలోకి వెళ్తారనేది మళ్ళీ ఇతర రేఖలను బట్టి ఉంటుంది. అంటే బ్రాడ్గా చెప్తున్నాను నేను. కొంతమంది చేయి వెడల్పుగా ఉంటుంది, బాగా పెద్దగా ఉంటుంది. వాళ్ళు ఏ స్థాయి వాడైనా సరే పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద ఊహలు వేస్తూ ప్లానింగ్లు చేస్తూ ఉంటాడు. అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది రేఖలు చెప్తాయి. అంటే ఊహలు మాత్రం పెద్దగా ఉంటాయి. మీరు చూస్తూ ఉండొచ్చు, మనిషిని చాలా బ్రాడ్గా చెప్తూ ఉంటాడు. కొంతమంది చేతిలో పొడవుగా ఉండి ఇది ఇంకా విస్తరించి బాగా పొడవుగా ఉంటుంది. వాళ్ళు వేళ్ళు పొడవుగా ఉంటాయి. వాళ్ళు ఆధ్యాత్మికంగా భక్తి పారవస్యంతో ఈ కొన్ని శాస్త్రాల మీద పరిశోధన చేస్తూ వాళ్ళ జీవితాన్ని అలా గడుపుతూ ఉంటారు. కొంతమంది చేతులు ఇలా ఉండి పై వేళ్ళు వచ్చేసరికి వంకర టెంకరగా రకరకాలుగా ఉంటుంది. వాళ్ళు అస్తవ్యస్తమైనటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు. ఒక పని సరిగ్గా చేయడు, ఓ పక్కకి వెళ్తూ ఉంటాడు, ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటాడు, ఇలా రకరకాలు చేస్తూ ఉంటాడు. అవన్నీ అంటే బ్రాడ్గా ఒక అంచనా వేయటానికి. కొంతమంది మృదువుగా ఉంటుంది, వాళ్ళు ఏం చెప్పినా చక్కగా వింటారు, ఆచరిస్తారు, హ్యాపీగా ఉంటారు. కొంతమంది కర్రలాగా బీసిపోయినట్టు ఉంటుంది, వాడు ఏం చెప్పినా వినడం, మొండిగా ఉంటాడు. ఎండిపోయిన బద్ద వంగనట్లే వాడి మనస్సు, వాడి బుద్ధి వంగదు. కొంతమంది రఫ్గా ఉంటుంది, వాడి ప్రవర్తన అలాగే ఉంటుంది, వాడి మాట తీరు అలాగే ఉంటుంది. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఎదటి మనిషి మామూలు మాటలు మాట్లాడినా సరే ఏదో కొట్టినట్టు ఉంటుంది, రఫ్గా ఉంటుంది, బాధ కలిగేటట్టు ఉంటుంది. కొంతమంది బాధ కలిగేటువంటి అంశాలను కూడా మృదువుగా చెప్తారు, వాళ్ళు సున్నితంగా ఉంటుంది. ఇలాగా అరచేతిలో లక్షణాలను బట్టి, సైజుని బట్టి, లెంగ్త్ని బట్టి మనం ఖచ్చితంగా ఎదుటి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేసేయచ్చు. దాన్ని మార్చుకోవడానికి కూడా మనం సలహాలు ఇవ్వచ్చు. అంటే వృత్తుల బట్టి, వాళ్ళు ఉన్న ప్రొఫెషన్ బట్టి అవి కూడా ఇందులో మనకు తెలుస్తాయి. కొంతమంది లూజ్గా ఉంటుంది హ్యాండ్, అంటే బాగా పట్టు లేనట్టు ఉంటుంది. వాళ్ళు ప్రతి పనిలోనూ అలా ఉంటూ ఉంటారు, ప్రతిదీ అలా వదిలేస్తూ ఉంటారు. ఇలాగ రకరకాల వ్యక్తిత్వాలని మన అరచేయి చెప్పేస్తుంది. వృత్తులను కూడా చెప్తుంది, వృత్తి వ్యాపారాలను కూడా చెప్తుంది, ఉద్యోగాలను అన్నిటినీ మనం అంచనా వేయచ్చు. గురూజీ, ఈ విషయాలు మీకు తెలిసినంతగా మాకు తెలియదు. మేము మీ దగ్గరికి వచ్చి మా గురించి తెలుసుకోవడమే తప్ప మీకు తెలిసిన జ్ఞానాన్ని మాలాంటి సామాన్య ప్రజలకి, అంటే మీకన్నా కొంచెం ఆ విషయంలో జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళకి మీరు ఏ విధంగా దాన్ని, అంటే ఏమైనా బుక్స్ అవి రాసారా, లేకపోతే వాటిని ప్రింట్ చేయటం ప్రజలు మేము చదువుకునేలాగా మాకు ఈజీగా? నా దృష్టి ఏమిటంటే, నేను మా పెద్దల నుంచి, పూర్వీకులు రాసినట్టు గ్రంథాల నుంచి, మా పెద్దనాన్నగారు నాయుడు నరసింహారావు గారు, ఆయన దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగాను నేను. ఆయన ప్రొఫెషనల్ పామిస్ట్, హస్త సాముద్రిక శాస్త్రవేత్త. 1960-70లో ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. ఆయన నాకు చెప్పినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్, నేను నేర్చుకున్నటువంటివి. శాస్త్రం ఎవరి సొత్తు కాదు, అందరికీ తెలియాలి, అందరికీ తెలియాలి. సాధ్యమైనంత వరకు మనం అందరికీ తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఒక సామాన్యుడిని, నాకు ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినాయి. ఎంతమందికి వెళ్ళి చెప్పగలము? చెప్పలేము. అంచేత నా అనుభవము, నేను పొందినటువంటి జ్ఞానము, దీన్ని అంతటినీ ఎక్కడో చోట మన పూర్వీకులు అదే చేశారు కదా, గ్రంథస్థం చేశారు, తాళపత్రాలలో రాశారు, ఇప్పుడు వరకు చదువుకుంటున్నాం. అలాగే మనకంటే ముందు పూర్వీకులు సాముద్రిక శాస్త్రం గురించి కూడా రాశారు. దాన్ని ఇంకా మెరుగుపరిచి సామాన్యులకు తెలియాలని చెప్పేసి నేను దీని మీద కొన్ని గ్రంథాలు రాయాలని రాశాను. 50 సంవత్సరాల అనుభవంలోంచి కొన్ని గ్రంథాలు రాశాను. దాంట్లో ప్రస్తుతం నేను 5 గ్రంథాలు రాశాను. ప్రస్తుతం ఒక 2 గ్రంథాలు ఇంకా ఉన్నాయి. అంటే మిగిలిన ప్రింట్ చేసి అవి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేయటం, అమ్మేయటం అయిపోయింది. ఇవి సామాన్యులకి తెలుసుకోవటం కోసం. అంటే అందరికీ కూడా
అరచేయి ఉన్న ప్రతి వాళ్ళు కూడా మీ గురించి కొంతైనా తెలుసుకోవాలి. కొంచెం జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు నా పుస్తకాలు చదివి మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి చెప్పొచ్చు, ఇంకొంచెం తెలుసుకోవచ్చు. అందుకోసం నా అనుభవంలో వచ్చినటువంటి పాయింట్స్, అంటే మీ చేయిని నేను చూశాను, మీకు ఒక ప్రత్యేకమైన ఒక లక్షణం ఉంది, దాన్ని నేను దీంట్లో పొందుపరచి, అంటే పేర్లు, అడ్రస్లు పెట్టాం, ఆ లైన్స్ పెట్టి, ఆ లక్షణాలను పెట్టి ఒక గ్రంథం రాశా, 2 గ్రంథాలు రాశా. ఇవి అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో మార్కెట్లో పెట్టకుండా అది ప్రింటింగ్ కాస్ట్కే నేను ఇవ్వడానికి సిద్ధపడ్డా, కొంతమందికైనా తెలుస్తుందని. కొన్ని లైబ్రరీస్లో ఫ్రీ గిఫ్ట్ కింద పెట్టాను నేను. 1000 లైబ్రరీస్లో ఉంటాయి నా బుక్స్, ఎవరైనా చదువుకోవచ్చు. ఇంకా అభివృద్ధి చేయాలి మీరు. ఇది ఇంకా మధ్యస్థంగానే ఉంది, పూర్తిగా దీని మీద పూర్తిగా అవగాహన ఇంకా రాలేదు. వచ్చిందనే భ్రమిస్తున్నారు అందరూ, కాదు. అంటే ఒకప్పుడు మనకి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, టెలిగ్రామ్ ఉండేది, తర్వాత ల్యాండ్ ఫోన్ ఉండేది, తర్వాత సెల్ ఫోన్ వచ్చింది, ఇప్పుడు ఇంకా 5G 6G ఇంకా వస్తాయి. మరి ఆ మధ్యలో ఎక్కడో ఉన్నాం అనుకోండి, మనం ల్యాండ్ లైన్ దగ్గర ఇక్కడే అయిపోతుందంటే అవ్వదు కదా. అలాగే దీన్ని ఏం చేశారంటే పరిశోధన చేయకుండా ఉన్నదాన్ని వాడుకోవటమే, అపోహలు సృష్టించేయటం. మీ చేతిలో ఈ రేఖ ఉంది కనుక మీరు ఎన్నాళ్ళ బ్రతకరు అంటాడు, ఓ తమ్మునేలు పెడతాడు. అంటే ఆ రేఖ అలా కనబడేసరికి అక్కడ పరిగెత్తుకుని వెళ్తాం మనం, అక్కడికి ఏదో క్రియలు అంటాం. అలా కాదు, సామాన్యులందరూ తెలుసుకోవాలి, భయపడకూడదు, దేనికి మనం భయపడకూడదు. మనలో ఉండేటువంటి భయం పోగొట్టుకోవాలి, మనలో ఉండేటువంటి బలహీనత ఎక్కువ కావాలనుకునేటువంటిది పోగొట్టుకోవాలి. మీ గురించి మీరు తెలుసుకోండి చక్కగాను. మీరు ఏ క్యారెక్టర్ ఫిట్ అవుతారో అర్థం చూసుకుంటే తెలుస్తుంది. అంతే తప్ప ఎవరో వచ్చి మీరు మహారాణి క్యారెక్టర్ వేస్తారు, నేను చేయిస్తానంటే కుదరదు. అలాగా మనం అర్థం చూసుకున్నట్టే మన సైన్స్, సాముద్రిక శాస్త్రాన్ని తెలుసుకోండి, చక్కగా తెలుసుకుని నలుగురికి చెప్పండి. అయితే వృత్తిగా కూడా కొంతమంది స్వీకరించవచ్చు. వృత్తిగా స్వీకరించినప్పుడు మోసం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. నేను మిమ్మల్ని మార్చేస్తానని చెప్పకూడదు, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మార్గం చెప్తాను నేను ఈ శాస్త్రం ద్వారా అని చెప్పాలి. అంతవరకు అయితే ఈ శాస్త్రాన్ని మీరు అభ్యసనం చేసి చక్కగా అందరికీ చెప్పచ్చు. మోసం చేయకూడదు. ఆ ఫస్ట్ ప్రిన్సిపల్ తోటి బేస్ చేసుకుంటే మనం ఈ శాస్త్రాలని అందరూ కూడా చక్కగా అధ్యయనం చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఇంకా మెరుగైనటువంటి గ్రంథాలను ఇంకా తయారు చేయొచ్చు మీరు. ఇవి మాత్రం ఎండింగ్ కాదు. ఇది శాస్త్రం అనేటువంటిది ఎండింగ్ కాదండి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేము దీనికి కూడా. అంచేత మన గురించి మనం తెలుసుకోవడానికి ప్రపంచంలో భూమి మీద వ్యక్తులు జన్మించినంత కాలం వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలనే కోరిక ఉంటానే ఉంటుంది. ప్రతి వాళ్ళకి అరచేయి కలిగి ఉంటుంది, విలక్షణంగా ఉంటుంది. అంచేత దీన్ని ఇంకా లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోండి, కొత్త విషయాలు కనుగొనండి, భావితరాలకి అందించండి. దీన్ని చక్కగా శాస్త్రం అని నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. గోపాలకృష్ణ నాయుడు గారు రాసిన హస్త సాముద్రికం మీద బుక్స్ ఇవి. మీ అరచేతిలో జీవిత రహస్యాలు ఒకటి, ఇంకొకటేమో సాముద్రికము అని చెప్పి 2 బుక్స్. ఇంకా చాలా రాశారు, కాకపోతే ఆయన ప్రస్తుతానికి మన స్టూడియోకి ఈ 2 మాత్రం తీసుకురాగలిగారు. సో ఎవరైనా స్తోమత ఉండి ఇంట్రెస్ట్ ఉండి చదవాలి అనుకుంటే ఇవి మీ అరచేతిలో జీవిత రహస్యాలు, సాముద్రికం కొని చదవచ్చు. లేదు అంత స్తోమత కూడా లేని వాళ్ళు 1000 పైగా లైబ్రరీలో ఆయన అందుబాటులో ఉంచారు ఈ బుక్స్. సో అక్కడికి వెళ్ళి మీరు ఫ్రీగా కూడా చదవచ్చు. ధన్యవాదాలు గురువు గారు, మంచి విషయాలు మా ప్రేక్షకులకి తెలియజేశారు. అండ్ మీ అనుభవాలు, మీ పాఠాలు బుక్స్ రూపంలో కూడా మా వరకు అందిస్తున్నందుకు సర్వదా కృతజ్ఞతలు. మీకు మా ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.